8 years అయితే ఉంటావు, 60 years దాకా ఇష్టం వచ్చినట్టు హాయిగా బతుకు. 60 తర్వాత ఆధ్యాత్మికంగా ఆలోచన మొదలు పెడతా. నెంబర్ 2, 60 ఏళ్ల దాకా అసలు ఆధ్యాత్మికత అనేదే ముట్టుకోకుండా 60 ఏళ్ళ మొదలు పెడితే ఏమలవడుతుంది? నెంబర్ 3వ క్వశ్చన్, అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో అవగాహన ఉంది ఈ ప్రశ్న అంటే ఈ ఆలోచన చేశారా? ఆధ్యాత్మికత అంటే ఏమిటి, దాని గురించి ముందు అసలు మనకు ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన ఉండాలి, కనీస అవగాహన. ఆధ్యాత్మికత అంటే గుడికి వెళ్ళడం నెంబర్ 1, బాగా గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికత అంటే మంచి బొట్టు పెట్టుకోవడం నెంబర్ 2. ఆధ్యాత్మికత అంటే రోజు ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకోవడం నెంబర్ 3. ఆధ్యాత్మికత అంటే ఎప్పుడైనా నాకు తోస్తే నాకు అన్నదానం చేయడం నెంబర్ 4. ఆధ్యాత్మికత అంటే అప్పుడప్పుడు విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము పారాయణం చేయడం, వారానికి ఒకసారి లేకపోతే ట్వైస్ ఇన్ వీక్ ఇక్కడ అందరూ కలిసి చేయడం. ఆధ్యాత్మికత అంటే ఉగాది జరుపుకుంటామండి, శ్రీరామనవమి చేసుకుంటాము, జన్మాష్టమి చేసుకుంటాము, శివరాత్రి చేస్తాము, నవరాత్రులు చేస్తాము, ఏకాదశి ఉపవాసం ఉంటాము. ఆధ్యాత్మికత అంటే మేము ఎప్పుడైనా 3 ఏళ్ళకి ఒకసారైనా సరే కాశీ వెళ్ళి వస్తాము, లేకపోతే ఇటు రామేశ్వరం వెళ్తాము, ఏదో యాత్రకు వెళ్తాము, తిరుపతి వెళ్తాము. ఇవి అని లిస్ట్ అవుట్ చేస్తే ఇవి ఏవి ఆధ్యాత్మికతకి సెటప్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇంతసేపు అంతా మీరు ఈజీ పెట్టారు నాకు తెలుసు, అవునా? ఏంటి టెన్షన్ పట్టాలి, కానీ ఇవి ఏమీ లేనిదే ఆధ్యాత్మికత అలవడదు, అది కూడా నోట్ చేసుకో. ఇవి మాత్రమే ఆధ్యాత్మికత అని ఒక పరిమితమైతే అది పొరపాటు. గుర్తుపెట్టుకో, ఇవన్నీ నేను చేస్తున్నాను ఇప్పటికీ. నేను ఇప్పటికీ మంచి క్షేత్రం ఉంటే వెళతాను, కొంతసేపు కూర్చుంటాను అక్కడ. అంటే ఏదో తాపత్రయపడిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి కోటంత కోరికలు కోరుకుని లైన్లో నిలబడి కాదు. ఆ క్షేత్రంలో ఉండే తపస్సు, ఆ క్షేత్రంలో ఉండేటువంటి మహిమ, ఆ క్షేత్రంలో ఉండే గొప్పతనాన్ని ఆస్వాదించడానికి వెళ్తాను. అంతేగాని దేవుడు ఏదో కోరికలు తీరుస్తాడు నేను ఇప్పుడు వెళ్ళాను, నా వద్దు కూడా. నేను మీతో ఈరోజు ఏం మాట్లాడుతున్నానో ప్లీజ్ కన్సిడర్. సత్యమే, ఇంతకుముందు మాట్లాడినా రేపు మాట్లాడినా, కానీ ఈరోజు ఆధ్యాత్మికత గురించే మీరు వినడానికి వచ్చారు కాబట్టి I don't want to beat around the bush. I want you to think properly. నేను రోజు రుద్రాభిషేకం చేస్తాను, ప్రతిరోజు. ఒకవేళ నాకు కుదరలేదు, నేను ఏ ఫ్లైట్లో ఉన్నాను, లేకపోతే ట్రైన్లో ఉన్నాను, లేకపోతే ఎక్కడో ఉన్నాను అనుకోండి, నేను చేస్తాను. అంటే ఇస్పటికలింగము, బాణము, అవి ఇవి నీళ్లు వీళ్ళు ఏం దొరకవు. నేను ఫ్లైట్లో కూర్చొని హారతిస్తానంటే కూడా ఒప్పుకోడు.
అది ఇవన్నీ ముట్టుకోలేవాడు అసలు. కానీ నేను చక్కగా చేసుకుంటాను. ఎలాగా అని మీకు అనుమానం రావచ్చు. ప్రతిరోజు ఎలా చేస్తానో అలానే చేస్తాను. అంటే ప్రతిరోజు నేను వస్తువులతో చేస్తున్నప్పటికీ కూడా నా మనస్సు పరమాత్మతో ముడిపడి హాయిగా ఆనందంగా స్వాంతన పొందుతూ ఉంటుంది. అదే విషయం బయట పరికరాలు లేకపోయినా, బయట శివలింగం లేకపోయినా నేను చేసుకునే విధానంతో నేను చేసుకుంటాను. ఈరోజు మనం ప్రతినిత్యము అభిషేకం చేస్తాము. ఎప్పుడైనా ఒక మంచి క్షేత్రము అని అంటే క్షేత్రానికి వెళతాము, దర్శించుకుంటాం అక్కడ. అలాగే ఇప్పుడు నేను పైనుంచి లిస్ట్ అవుట్ చేసినవన్నీ ఆల్మోస్ట్ నేను ఎంగేజ్ అయ్యి ఉన్నాను. కానీ ఒక చిన్న అవగాహన మనలో కలగాల్సింది ఏంటంటే, మనం అందరం అనుకుంటాం ఆధ్యాత్మికత అంటే బొట్టు పెట్టేసుకుంటే ఆధ్యాత్మికత, బొట్టు పెట్టుకుంటే మనం భక్తులం అనుకుంటాం. నేను పెట్టుకున్నాను ముందే. ఎందుకంటే బొట్టు పెట్టుకుని మోసం చేసేవాళ్ళు కూడా చాలా మంది లేదంటే. ఇన్ఫాక్ట్ సినిమాల్లో చూస్తే మన దౌర్భాగ్యం, విలన్లందరూ బొట్టులో పెట్టుకుంటారు, ఒక్క హీరో బొట్టు పెట్టుకోండి. కానీ దరిద్రం అందులో చిన్న చిత్తగా బొట్టు కాదు, మొత్తం నెత్తంతా పెడతాడు, ఇంతింత రూపాయి బిళ్ళంతా పెడతాడు. అని విలువేంటి? బొట్టు పెడితేనే భక్తులు అని అంటే గుర్తుపెట్టుకోండి, దాన్ని మ్యానిపులేట్ చేయడానికి కూడా ఇంకో సమాజం రెడీ అవుతుంది. గుర్తుపెట్టు, భక్తుడు అని అంటే క్వాలిటీయా, ఇన్నర్ క్వాలిటీనా, లోపల మెదిలేటువంటి భావంలో ఉన్నటువంటి క్వాలిటీనా భక్తుడు అంటున్నాము, లేదు నెత్తి మీద బొట్టుని భక్తుడు అంటున్నాము. ఒక్కసారి మీరు మీ మనస్సులోనే ఈ రెండిటి మధ్య ఆ డిఫరెన్స్ని కనిపెట్టగలిగితే యూ కెన్ గ్రో. దట్ డజంట్ మీన్ యూ డ్రాప్ బొట్టు అనట్లేదు నేను. బొట్టుకి చాలా విలువ ఉంది. ఆ విలువను గుర్తించకుండా పెట్టుకుంటే, విలువ లేని వాడు పెట్టుకునే దానికి, విలువను గుర్తించని వాడు పెట్టుకునే దానికి రెండింటికి తేడా లేదు. అర్థమైందా? విలువను తుంగలో తొక్కి బొట్టు పెట్టుకున్న వాడికి, ఆ విలువను గుర్తించకుండా ఊరికినే పెట్టుకున్న వాడికి తేడా ఏంటి? రేపు ఎవడో అంటాడు, ఏమిట్రా నువ్వు బొట్టు పెట్టుకున్నావు చూసావా, అంత దౌర్భాగ్యలే బొట్టు పెట్టుకుంటున్నారు, నువ్వు పెట్టుకున్నావు, వీడికి విలువ తెలియదు కదా. అయ్యో దౌర్భాగ్యలే పెట్టుకున్నారు, నేను పెట్టుకోవడం ఎందుకని తీసేస్తాను. అర్థమైంది? కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక విలక్షణమైన అంశం. ఇక్కడ నేను పరిశోధించి బాగా దీని పట్ల ఆలోచించి, నేను ఒక స్వామిగా నే కాకుండా సామాన్య మానవుడిగా ఆలోచించినప్పుడు, ఒక భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, వాళ్ళ వృత్తి, లేకపోతే వాళ్ళకి ఏదో ఉద్యోగం, వీటన్నిటితో ఒక మనిషి ఆకుపై అయి ఉంటాడు. అవునా కదా? పిల్లలు పెంపకం, వాళ్ళు చదివించడం, వాళ్ళకి స్కూలింగ్ ఇవ్వడం, వాళ్ళకి డ్రెస్ ఇవ్వడం, వాళ్ళకి భోజనం ఇవ్వడం. అలాగే ఇంట్లో భార్య ఉంటే భర్తకి ఆ భార్య రెస్పాన్సిబిలిటీ, భార్యకి భర్త యొక్క రెస్పాన్సిబిలిటీ, పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ. ఒక సగటు మనిషికి మైండ్లో ఆలోచన ప్రియారిటీ వీటికి ఉంది కాదండి. ఇప్పుడు ఆ వ్యక్తికి ఆధ్యాత్మికతని ఎలా అందించాలి? ఈ కాషాయం కట్టుకున్న వాళ్ళకి కాదు,
ఇది నేను ఎంతమందికి చెప్తాను, వాళ్ళు నాకు కూర్చొని చెప్తారు, నాకు కూర్చొని. కాబట్టి నేను ఆ స్థాయిలో ఆ వ్యక్తులకి ఈ ఆధ్యాత్మికతను ఎలా అందించాను, దీని గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకి అసలు ఆధ్యాత్మికత అవసరమా, అది లేకుండా ఉండలేదా, ఇన్ని ప్రశ్నలు నేను వేసుకున్నాను. నేను ఏదైనా ఒక మాట మాట్లాడానంటే ఈ పురాణంలో ఉంది, లేకపోతే ఇక్కడ అక్కడ ఉంది అక్కడ ఉంది అని కొటేషన్ ఇచ్చి నేను మాట్లాడాను. ఐ క్వశ్చన్ మై సెల్ఫ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక లైను, ఒక మాట నేను బయటికి వ్యక్తం చేశానంటే ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద బుక్. అది పుస్తకం నుంచి మాత్రమే కాకూడదు, నా మస్తకం నుంచి కాదు. కేవలం పుస్తక పరిజ్ఞానంతో నేను మాట్లాడాను అనుకోండి, అవతల వ్యక్తికి పుస్తక పరిజ్ఞానం ఉండదు, వాడికి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాడు దాంట్లో నుంచి వేసే ప్రశ్నకి నేను సమాధానం చెప్పుకోలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు పర్యటన చేస్తున్నప్పుడు ఆస్టిన్ ఉంది కదా, ఆస్టిన్ టెక్సాస్, ఇక్కడ ఒక అమ్మాయి, చిన్న పాప, ఐ థింక్ 6th grade ఎంతో చదువుతుంది, 5th grade 6th grade, శివాలయంలో అర్చకుని ప్రశ్న వేసింది. అభిషేకం అయిపోయింది, అలంకరణ చేశారు, కట్టెలు వేసి చెక్క అలంకరణ చేసి ఓపెన్ చేసి హారతి ఇచ్చి అందరికీ తీర్థం ఇస్తుంటే, అంకుల్ ఐ హ్యావ్ వన్ డౌట్ అని అడిగింది ప్రీస్ట్ని. ఏమో చెప్పు తల్లి అన్నాడు. అమ్మాయి అడిగిన ప్రశ్న ఏంటంటే, while you are giving bath to Shiva, you kept open, the curtains were open. And while you are dressing Shiva, why did you close that? It should be the other way around. ఇప్పుడు దీనికి ఏ గ్రంథాల్లో, ఏ శాస్త్రాల్లో, ఏ పురాణాల్లో సమాధానం చెప్తారని చెప్పండి. ఇట్ ఇస్ ఏ కామన్ సెన్స్. అమ్మాయింది, అంకుల్ either you should keep it open for both or keep it closed for both, or the third option, keep it closed for bath and keep it open for dressing. But you have done all the three options కాకుండా the wrong way, the other way around you have done. అతనికి తీర్థం మాట పక్కన పెడితే అతనికి తీర్థం కనపడింది. అమ్మ నేను చెప్తానులే నీకు అని చెప్పి నేను లక్కీగా వెళ్ళా. నెక్స్ట్ డే నేను దర్శనానికి వెళ్ళినంతసేపు నన్ను చూస్తున్నాడు, ఏదో ఒక ఉద్విగ్నత ఉంది లోపల మనిషికి. నేను అనుకున్నాను ఇది నా మీద ప్రేమేమో అనుకున్నాను, కాదు, ఈ ప్రశ్న వెంటాడుతుంది, ఈయన కొట్టుకుంటే చెప్తాడే. అంతా అయిపోయిన తర్వాత, స్వామి మీతో అర్జెంటుగా ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఏమిటని అడిగాను. ఈ ప్రశ్న వేసిందండి ఆ పాప, కానీ ఇక్కడంతా పిల్లలు చాలా గట్టిగా ప్రశ్నలు వేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాం. పెద్దవాళ్ళు నోరు మూసుకుని ఏం చేస్తే చేయించుకుపోతున్నారు, ఏం చేస్తే చేయించుకుపోతున్నారు అంటే నన్ను ఎవరికి చేస్తేనయ్యా, ఎవరికి చేసినా ఏం చేసినా చేయించుకుపోతున్నారు. ప్రశ్నించట్లేదండి పాపం. వీళ్ళు అలా ఉండట్లేదండి, వీళ్ళు ప్రశ్నలు వేస్తుంటే మేము చచ్చిపోతున్నాం. కొన్ని సందర్భాలు వదిలిపెట్టి ఇండియాకి వచ్చారనిపిస్తుంది, మాకే గిల్ట్ వచ్చేస్తుంటుంది. నిజం కూడా. ఏమిటా ప్రశ్న అంటే ఇదని చెప్పి, మరి దీనికి నువ్వేం చెప్పలేదా? ఎక్కడా నాకు ఏ పుస్తకంలో ఏ గ్రంథంలో ఉంటుంది? సహజంగా అభిషేకం ఒకటి తెరిచి ఉంచుతాము మనం, అలంకరణ అప్పుడు శుద్ధం చేసి అంత అలంకరణ చేస్తాము, ఇదే కదా మామూలుగా. ఇంకెక్కడా సూత్రం లేదు, ఎక్కడా ఏమి లేదు. నేను చెప్పాను నాకు ఎక్కడా సూత్రం లేదు. ఏం చెప్పాలి సమాధానం? దీనికి పుస్తకాలు పక్కన పెట్టు, నీ మస్తకంతో చెప్పాలి సమాధానం. బుర్రను ఉపయోగించాలి, చిన్నది.
ఏం చెప్పమంటారు? ఆ అమ్మాయి స్విమ్మింగ్కి వెళ్తుంది కదా, స్విమ్మింగ్ పూల్లో అందరూ స్విమ్ చేస్తారు కదా. అప్పుడు ఆ అమ్మాయి అందరితో పాటు స్విమ్ చేస్తుంది కదా. అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది కదా. ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది? అందరితో పాటు వేరే గదిలోకి వెళ్ళి చేసుకుంటుంది. సేమ్ వైస్ వర్సా దేవుడికి కూడా. దేవుడు అనేది మనకు ఒక అద్భుతమైన ఒక కాన్సెప్ట్, ఒక అద్భుతమైనటువంటి ఒక పవర్ఫుల్ ఫార్ములా. దాన్ని హ్యాండిల్ చేయడంలో అవగాహన ఉండాలి. E=mc². అంటే దాన్ని రోజు పూజిస్తే మంచిదే, దట్ ఈస్ గుడ్. బట్ పూజ కంటే కూడా దాని యొక్క ఫుల్ రిజల్ట్ ఎప్పుడు మనం పొందగలమంటే E అంటే ఏంటి, అంటే ఏంటి, M అంటే ఏంటి, C అంటే ఏంటి, స్క్వేర్ అంటే ఏంటి, ప్రతి దానికి ఉండేటువంటి లోపల వాల్యూని మనం గుర్తించగలిగితే దట్ ఈల్డ్స్ రిజల్ట్స్. అంతేగాని E=mc². నేను ఒక 10,000 సార్లు జపం చేస్తే రోజుకో మంచిదే, డెడికేటెడ్ టు ఇట్, ఐ లవ్ ఇట్. బట్ దాని రిజల్ట్ ఎప్పుడు నువ్వు పొందగలవు అంటే దాన్ని తెలుసుకుంటే పొందగలవు. అలాగనే దేవుడు 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 అని మనం కనెక్ట్ అవుతున్నాం, కానీ నాట్ నోయింగ్ గాడ్ వాట్ ఇట్ ఈస్. మన భక్తి కరెక్టే, నేను దాన్ని ఏం తప్పు పట్టట్లేదు. మనం ఇష్టపడుతున్నాం, దేవుడు అని ప్రేమిస్తున్నాం, దేవుడి కోసం ఏదో చేస్తున్నాం. మన శక్తికి మించి ఏం చేయగలమో అంతకంటే మించి కూడా చేస్తున్నాం. కొంతమంది యథాశక్తి, నాకు ఇంతవరకు అవుతుంది నేను చేస్తాను. కొంతమంది వాళ్ళ శక్తికి మించి డబ్బు విషయంలో కానీ, టైం విషయంలో కానీ, లేకపోతే వాళ్ళు కష్టపడడంలో కానీ, వాళ్ళు తిరగడంలో కానీ, వాళ్ళ కంటే మించి కొంతమంది నాకు తెలిసి వాళ్ళ కుటుంబానికి సమయాన్ని వెచ్చించే దానికంటే కూడా ఎక్కువ సమయం దైవానికి వెచ్చించే వాళ్ళు ఉన్నారు. అందుకని గుండు గోపురాలు తయారు. బట్ వాట్ ఐ మీన్ టు సే వన్ థింగ్, మనం ఇంత చేస్తున్నాం బట్ నాట్ ట్రైయింగ్ టు నో వాట్ గాడ్ ఈస్. అండ్ వీ నెవర్ అటెంప్టెడ్. దేవుడు అంటే ఆ నమ్మకంతో మనం చేసేస్తూ పోతున్నాం. నమ్మకం వరకే వెళ్ళి ఆగిపోతున్నా. దేవుడు నేను నమ్ముతున్నాను. నమ్మకం అల్టిమేట్ కాదు, నమ్మకం ఈస్ పెనల్టిమేట్. ఎందుకంటే నమ్మకం, బిలీఫ్ ఈస్ నాట్ అల్టిమేట్, బిలీఫ్ ఈస్ పెనల్టిమేట్. మరి ఏది అల్టిమేట్ అని అంటే నమ్మకము నిజంగా పరిణమించినప్పుడే నీ జర్నీ పూర్తవుతుంది. గుర్తుపెట్టు, నమ్మకము అనేటువంటిది రిలీజియస్ యాటిట్యూడ్. ఆ నమ్మకాన్ని నిజంగా ఆవిష్కరించుకోవడం అనేది ఆధ్యాత్మికత. నేను నమ్మకానికే పరిమితమై ఉంటాను అని అంటే దట్స్ గుడ్. I don't want to touch that. బట్ నమ్మకాన్ని నిజంగా ఆవిష్కరించుకోవడం అనేది ఆధ్యాత్మికత. సో ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకి సింపుల్ థింగ్. పూర్వం రోజుల్లో మనకు నదుల్లోనే స్నానం చేసేవాడు కదా. అందరూ నదులకి స్నానాలు చేశారు. అప్పట్లో నదుల్లో ఆడవాళ్ళు ఒక పక్కన చేస్తారు, మగవాళ్ళు చేస్తారు, అందరూ స్నానం చేస్తారు. స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళు తడి బట్టలతో బయటకు వచ్చి మరుగు గదులు ఉంటాయి, అందులోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటారు. భగవంతుడికి కూడా అదే ఉపచారం. నేను దేన్నైతే ఆచారంగా భావిస్తానో నాకు చేసుకుంటే ఆచారం, భగవంతుడికి చేసుకుంటే ఉపచారం. చెయ్యకూడదు చేస్తే అపచారం. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఆచారము, ఉపచారము, అపచారం. ఆచారము అని అంటే ఏది చేయాలో అది నా విషయంలో యాజ్ అన్ ఇండివిజువల్. నేను ఎలా తినాలి, ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలో ఆ ఉండవలసినటువంటి రీతిలో ధర్మం ఏం చెబుతుందో, ధర్మం ఎలా
డిక్టేట్ చేస్తుందో ఆ రకంగా నేను ఉంటే దాన్ని ఆచారం అంటాను. దాన్నే నేను దైవానికి ఎక్స్టెండ్ చేశాను. మీరు గమనించండి, భగవంతుడి విషయంలో మనం ఏం చేశాం? ఉపచారాలని చేస్తున్నాం భగవంతుడు. అవునా? 16 ఉపచారాలు. ఏంటి? ధ్యాయామి, నేను ధ్యానం చేస్తున్నానయ్యా. ధ్యానం అంటే ఏంటి? ఎందుకు చేస్తున్నాను ధ్యానం? ధ్యానం అంటే ఏంటి తెలుసా ఇంగ్లీష్లో? సరిగ్గా చెప్పండి. ఐ ఇన్వోక్. ఓకే, ఐ ఇన్వోక్. భగవంతుణ్ణి నేను ధ్యానం చేయడం అంటే మెడిటేట్ చేయడం కాదు. అక్కడ నేను భగవంతుణ్ణి దాంట్లోకి నేను ఇన్వోక్ చేస్తున్నాను. ఆయన్ని దాంట్లో నేను చూస్తున్నాను. ఎలా చూస్తున్నాను? కళ్ళతో కాదు. అందుకనే ధ్యాయాన్ని మనస్సుతో చూస్తున్నాను. కళ్ళతో నాకు రాయే కనబడుతుంది, కంటికి రాయే కనబడుతుంది కదా. కానీ నా మనసుకి ఏం కనబడుతుంది? శివుడు కనబడుతుంది. నా కంటికి జెండా కనబడుతుంది, ఎర్రగా స్ట్రైప్స్, బ్లూ బాక్స్లో 50 చుక్కలు, ఓ డిజైన్ క్లాత్ కనబడుతుంది కంటికి. కానీ నా మనసుకి ఏం కనబడుతుంది? అమెరికా కనబడుతుంది. అవునా కదా? 3 రంగుల జెండా, కాషాయము, తెలుపు, ఆకుపచ్చ, 1 మీటర్ పొడవు గుడ్డ. నా కంటికి గుడ్డ కనబడుతుంది, అంతేనా కదా? టచ్ చేస్తే ఏం తగులుతుంది? భారతదేశం తగులుతుందా? లేదు. ఇప్పుడు కళ్ళు లేని వాడికి ఇచ్చారనుకోండి, భారతదేశం కనబడుతుంది? కనబడుతుంది. వాడు దాన్ని ముట్టుకుంటాడు, ఏంటంటే ఈ బట్ట నా చేతిలో పెట్టారు ఏంటని అంటే. సో కంటికి చేతికి అంటే ఫిజికల్ వేవ్ లెంగ్త్లో మనం చూస్తే ఒక వస్తువే కనపడుతుంది. కానీ దాన్ని దాటి వాస్తవాన్ని గుర్తించాలంటే మనస్సే పెట్టాలి. అర్థమవుతుంది మీకు? కాబట్టి నేను వచ్చి చూస్తే అక్కడ ఒక రాయి రూపమే కనబడుతుంది. ఇక్కడ ఒక రాయి, అదొక విగ్రహం, పంచలోహం అనేది కనబడుతుంది. కానీ కళ్ళకు కనిపించే దానికంటే నా మనస్సుకి ఇంకా కాస్త అవతల కనపడాలి అంటే ESP ఉండాలి, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉండాలి. అవునా? ESP అంటే తెలుసు కదా, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉండాలి. అది ఎలా అలవడుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ గారు నన్ను బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పి పంపారు. ల్యాబ్కి వెళ్ళాను, ఇలా ప్రిక్ చేశాను, ఒక బ్లడ్ డ్రాప్ వచ్చింది. దాన్ని బాగా ఇలా పిండి ఒక గ్లాస్ పీస్లో తీశాను. నాకు నెత్తురు చుక్కే కనపడింది, అతనికి నెత్తురు చుక్కే కనపడుతుంది. కానీ దీన్ని తీసుకెళ్ళి మైక్రోస్కోప్లో పెడితే, దాన్ని ఓపెన్ చేసి చూస్తే, ఆ గ్లాస్ని ట్యూన్ చేసి చూస్తే నెత్తురు చొక్కని దాటి లోపల ఏమేమి ఉన్నాయో చూడగలుగుతున్నాడు. అవునా? ఇదేనా కదా? మళ్ళీ దాంట్లో నుంచి బయటికి తీస్తే వాడికంటే నెత్తురు చుక్కే కనపడుతుంది. కానీ దాంట్లో పెడితే ఏవేవో కనపడుతుంది. ఆ ఏవేవో నా కంటికి కనపడదు. నా కంటికి నెత్తురు చుక్క మాత్రమే కనపడుతుంది. కానీ చుక్కలో ఏవేవో ఉన్నాయే అవి కంటికి కనపడదు. అవునా? అలాగే ఇక్కడ కంటికి రాయి కనబడుతుంది, కానీ రాయి వెనక దైవము అనేది అది నా కంటికి కనబడదు, అది నా మనస్సుకే కనబడుతుంది. దాన్ని ఆ రకంగా నా మనస్సుని సంస్కరించాలి, ఆ రకంగా నా మనస్సుని ట్యూన్ చేయగలగాలి. దానికి సరైన బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఒప్పుకుంటారా? అసలు ఆ బ్యాక్గ్రౌండే లేకుండా అసలు విగ్రహము, దేవము, ఆరాధన ఇవేవి, గుడి గిడి ఏవి తెలియడం, కొత్త వాడు ఎవడో అసలు సంబంధమే లేదు ఈ సంప్రదాయానికి, పద్ధతులు ఇప్పుడు చూడలేదు, వెళ్ళలేదు. వాడిని తీసుకొచ్చారు అనుకోండి లోపలికి, ఉరికినారా లోపలికి చూడన్నారు అనుకోండి, ఏంటి దీన్ని ఇక్కడ ఇలా పెట్టారేంటి వరుసగా అంటాడు. ఎందుకు ఇది ఇలా పెట్టారేంటి? ఈ ఆరాయి ఏంటి అడ్డుగా ఉంది, ఇదేంటి మనిషి కాదే, ఇలాగ మనిషి చేతులు ఉన్నాయి కానీ మనిషిలా లేదు, ఏదో జంతువులా ఉంది సగం. అక్కడేంటి మనిషిని పెట్టినట్టు పెట్టారు, వెనకాలేదో పీకాక్ని పెట్టారేంటి, ఆయనే అక్కడేంటో పెట్టారు, ఇది ఏంటి అసలు ఇలాగా? వాడికి కన్ఫ్యూజన్ వస్తుంది. అవునా కదా? బికాస్ కారణం ఏం తెలుసా? బ్యాక్గ్రౌండ్.
సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి దాన్ని చూడగానే అక్కడి నుంచే నేను 2 చేతులు నమస్కరించానంటే, నా 2 చేతులు ఇలా నమస్కరించాయి అని అంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను ఆ బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేస్తే, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిలీజియస్ యాటిట్యూడ్, అర్థమైందా? కానీ దాని ఎక్స్పాన్షన్ అనేది స్పిరిచువాలిటీ. ఇది గెట్. మనం దాన్ని ఎక్స్పాండ్ చేయకుండా ఇంకొక స్టెప్, ఒక్క అడుగు ముందుకు వేయకుండా అంతవరకే పరిమితమయ్యామనుకోండి. ఒక్కటి చెప్తాను, ఏమీ తెలియని వాడికి దీని గురించి తెలుసుకోగలిగి ఉండి కూడా తెలుసుకోని వాళ్ళకి పెద్ద తేడా. ఎలాగనంటే మొట్టమొదటి చెప్పానే బొట్టు విషయం, అది కూడా కాబట్టి ఆధ్యాత్మికత అనేది ఎలా ఒక వ్యక్తికి ఉపయోగపడుతుంది, ఒక వ్యక్తికి ఎంతవరకు దాని యొక్క ఆవశ్యకత అనే అంశం మీద నేను బాగా పరిశోధన చేశాను. ఎందుకంటే ఊరికినే నేను అన్నీ వదిలేశాను కదా, నాకు వేరే ఏముంది, ఇంకా ఏదో భగవద్చింతన, భగవద్ధ్యానము, ఇది జపము, లేకపోతే అనుష్ఠానము, ఇవే తప్ప రెండో ఉండదు. కాబట్టి ఇది నాకు బాగా ఇష్టం అనిపించి నేను అందరికీ బాగానే అనుకోండి, మీరు అందరూ ఇలానే ఉండండి. మీరు అలా కాదు, మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఓ భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, సంసారం, ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, కొన్ని ధర్మాలు, కట్టుబాట్లు, బాధ్యతలు, వీటన్నిటితో ఉన్నారు మీరు. ఓ తల్లి, తండ్రి, దేశం, ఇక్కడ వచ్చి అన్ని రకాల దీంట్లో మీ మధ్యలో ఉన్నారు, కేంద్ర బిందువు ఉన్నారు. నాకు తల పలక పిలక పలక ఏమీ లేదు, ఇప్పుడైనా అన్ని తీర అవతల వారేసి గొడ్లేదు కూర్చున్నాను. ఇప్పుడు నేనేదో దీన్ని గొప్పగా అనుకున్నానని నేను అందరికీ బాగానే అనుకోండి. ఐ కెనాట్ రబ్ మై వ్యూస్. అది నాకు ఇష్టం లేదు కదా. కాబట్టి నేను దీని మీద బాగా ఆలోచన చేశాను, పరిశోధన చేశాను. నిజంగా ఈ ఆధ్యాత్మికత ఒక సామాన్య గృహస్థుకి, ఒక ఫ్యామిలీని లీడ్ చేసేటువంటి ఒక హస్బెండ్ కానీ, ఒక వైఫ్ కానీ, ఇన్ఫ్యాక్ట్ 5 ఏళ్ల ప్రాయం నుంచి పిల్లలకు కానీ ఏమైనా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకే కావాలి. ఏమిటి బాగా గమనించండి, ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు అని అంటే, నేను ఇప్పుడు ఒక చాయిస్ చెప్తాను. ఆ చాయిస్లో విచ్ వన్ యూ ప్రిఫర్, విచ్ వన్ యూ చూస్ అనేది నాకు మీరు చెప్పాలి. రెస్పాండ్ ఎ లైఫ్, ఓకే, నెంబర్ 1 ఎ క్వాలిటేటివ్ లైఫ్. ఈ రెండింటిలో ఏది ప్రిఫర్ చేస్తారు? సెకండ్, ఊరినే జీవిస్తున్నా కానీ ఒక క్వాలిటీ లైఫ్ని పొందుతున్నాను. ఈ రెండిట్లో రెండవది నాకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రెండవ దానికి ఉపయోగపడేది ఆధ్యాత్మికత. మామూలుగా ఏదో జీవించాను, మనకి ఎన్ని ఎందుకు లేండి, ఏదో బతికేస్తున్నాం, వెళ్ళిపోతుంది, ఎవరికి ఏం చూసి ఎవడు చెప్పాడు, ఏం పట్టాడు, ఏదో ఏం లేదు, క్రాష్ బతికేద్దాం కాదు. ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి. లైఫ్ విత్ క్వాలిటీ దాన్ని లీడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికత అనేది ఇనవిటబుల్. ఎలా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఒక షుగర్ క్రిస్టల్ తీసుకోండి, షుగర్ క్రిస్టల్, ఓకే. స్వీట్నెస్ ఎక్కడ ఉంటుంది షుగర్ క్రిస్టల్లో? పైన ఉంటుందా, కింద ఉంటుందా, బాటమ్? ఒకసారి వినండి, తర్వాత చెప్తుంది. సైడ్స్ ఉంటుందా, అప్పర్ సర్ఫేస్లో ఉంటుందా,
లేదు కొద్దిగా గ్రైండ్ చేస్తే దాన్ని ఇన్నర్ సర్ఫేస్లో ఉంటుందా, లేదు ఇన్డెప్త్లో ఉంటుందా, ఎక్కడ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు చెప్పండి. అన్నిట్లో అన్నిట్లో అనేది కరెక్టా? ఇన్ఫ్యాక్ట్ ద వెరీ షుగర్ క్రిస్టల్ ఈజ్ స్వీట్, అది కరెక్ట్. ఇదే కదా, అంతటా ఉందన్నా ఇదన్నా ఒకటి కదా. అంటే స్వీట్నెస్ అనేది షుగర్ క్రిస్టల్కి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ బారోడ్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ ద వెరీ నేచర్. అర్థమైందా మీకు? స్వీట్నెస్ ఫర్ ఎ షుగర్ క్రిస్టల్ ఈస్ నాట్ ఎ బారోడ్ ప్రాపర్టీ, అది దాని యొక్క నేచర్. దాని నేచర్ కాబట్టి పైన క్రింద లోపల బయట అన్ని చోట్ల అన్ని సర్ఫేస్, అవుటర్ సర్ఫేస్, ఇన్నర్ సర్ఫేస్, కోర్ పాయింట్ ఏమో ఆ స్వీట్నెస్ కనపడుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు లడ్డు తయారు చేశారు, శనగపిండితోటి బూందీ పట్టి దాన్ని జీరాలో పంచదార పాకంలో వేసి దాన్ని ఇచ్చేసి లడ్డు పట్టారు. శనగపిండికి తీపి ఉందా? లేదు. కానీ ఇప్పుడు శనగపిండి తీయగా ఉందా లేదా? అది దాని నేచరా లేకపోతే బారోడ్ ప్రాపర్టీనా? అది ఎలా ఉంటుందో మీకు చెప్తాను, చూడండి. ఇప్పుడు లడ్డు చేసి పెట్టారు కదా, చాలా తీయగా ఉంది. ఈ లడ్డూని ఒక 50-100 తయారు చేశారు, డబ్బాలో వేసి పెట్టారు. ఒక 5 రోజుల తర్వాత తినండి, ఫస్ట్ డే ఉన్నంత తీపి ఉంటుంది, తగ్గుతుంది. 30 రోజుల తర్వాత తినండి, ఇంకొకటి చాలా వరకు తగ్గిపోయింది. ఒక 50 డేస్ తర్వాత అప్పుగా తీపి ఉంటుంది. బికాస్ అది కొని తెచ్చుకుంది, బారోడ్ ప్రాపర్టీ, అది వదిలేస్తుంది. ఒక ప్రాసెస్లో అది వదిలేస్తుంది. కానీ షుగర్ క్రిస్టల్ని ఫస్ట్ డే టేస్ట్ చేయండి, 5th డే టేస్ట్ చేయండి, 30th డే టేస్ట్ చేయండి, 50th డే టేస్ట్ చేయండి. 50th డే కాదు, అది ఉన్నంత కాలం ఏగానే. సో కాబట్టి స్వీట్నెస్ ఒక షుగర్ క్రిస్టల్కి నేచర్, వెరాస్ ఫర్ ఎ లడ్డు ఈజ్ ఎ బారోడ్ ప్రాపర్టీ. మనము లోపల ఒక బారోడ్ ప్రాపర్టీతో బ్రతుకుతామా? ఇప్పటిదాకా మనం అలానే బ్రతుకుతున్నాం. ఒక రిలీజియస్ యాటిట్యూడ్ అనేది లడ్డు లాంటి తీపి, లడ్డు తీపి లాంటిది. ఒక ఆధ్యాత్మికత అనేది షుగర్ క్రిస్టల్ లాంటిది. తేడా తెలుస్తుంది. అందుకనే ఒక ఆయన వచ్చి, స్వామీజీ నేను రోజు 1 గంట పూజ చేస్తానండి, నా దగ్గర గంట సేపు పూజ చేస్తాను. నేను వెంటనే అన్నాను, 23 గంటలు పనికి మళ్ళీ పనిచేస్తాను అని అడిగాను. అంటే మీరే బాగా గమనించిన ఈ ప్రశ్న వేయడానికి కారణం ఏంటంటే, నేను 1 గంట సేపు నేను పూజ చేస్తాను అంటే 1 గంట సేపు నేను భగవంతుడు పారాయణ, అభిషేకము, జపము, హారతి, గంట కొట్టడం, లేకపోతే హారతిలో అర్చన చేయడం, వీటన్నిటి 1 అవర్ తర్వాత నేను దాంతో ఉన్నాను, డిలీట్, ఆ ప్రోగ్రామ్ మారిపోతుంది, మళ్ళీ వేరే విండోస్కి వెళ్తాను. అవునా? వేరే ఫైల్ ఓపెన్ చేసుకుని వేరే విండోస్కి వెళ్తాను. అంటే 23 గంటలు ఇంకా దేవుడు లేదు ఇంకా సార్. దిస్ ఈజ్ ఏ బారోడ్ ప్రాపర్టీ. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అవగానే స్నానం చేసి దావడి కట్టుకోవడం, లేకపోతే పట్టు పంచి కట్టుకోవడం, లేకపోతే ఇంకోటి కట్టుకోవడం, 1 గంట సేపు చేసి ఆ రోజు ఏదైనా కొద్దిగా పని పడింది అనుకోండి, ఫోన్లో చెప్తారు, ఏమండి ఒక్కసారి పూజ చేసి వచ్చేస్తాను, పని అయిపోతుంది, తర్వాత మాట్లాడతాను. పూజ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఇదేదో ఇంట్లో ఆవిడంటుంది, అబ్బా కాఫీ నా మొహాన్ని పడేస్తే పని అయిపోద్ది కదా ఆయన అంటే, తగలడితే ఉన్న నేను కన్నా బాగా అర్థమైంది అనుకో. నేను 1 గంట పూజ చేసేస్తే పని అయిపోతుంది. ఇది మీరు ఆలోచించండి.
మీకు ఇంకా నేను ఒక్కొక్క స్టెప్ నేను చెప్తూ పోతాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను ఆ వ్యక్తితో ప్రశ్న వేశాను, నువ్వు 1 గంట సేపు పూజ చేశానంటున్నావు కదా, ఇట్ డజంట్ కౌంట్. దేవుడు 6 to 7 వీడు నా గురించి కూర్చున్నాడు, నిజంగా వాడికి పనిష్మెంట్ దేవుడికి. ఎందుకంటే గంట వాడు నువ్వు కూర్చోమన్నప్పుడు ఆవాహయామి అన్నప్పటి నుంచి ఉద్వాసన పలికేదాకా వాడికి నరకం. నువ్వేం చేస్తే చేయించుకోవాలి కాదా చెప్పండి. మనం ఇంకా ఏం చేస్తే ఆవాహన అయిపోయింది, ఇక ఉద్వాసన అయ్యేదాకా వాడికి గతి పది ఏం లేదు, ఇంకెక్కడ కదలలేదు. తర్వాత ఆఖరికి అంతా అయిపోయిన తర్వాత యథాస్థానం ఉద్వాసయామి అనగానే ఏది పరువులు తీస్తాడు ఒక బరువు ఇక్కడి నుంచి అమ్మాయి వదిలేశారు. సో భగవంతుడికి డజంట్ మ్యాటర్ ఫర్ 1 hour or 2 hours. ఇన్ఫ్యాక్ట్ కాలం ఏమైనా ఉందా, 1 గంట 2 గంటలని దేవుడికి? ఈజ్ బియాండ్ టైం అంటావా? త్వం కాలత్రయాతీతః ఉందా గణపతి అథర్వ శీర్షంలో? త్వం దేహత్రయాతీతః. వాడికి కాలంతో పని లేదు, కానీ కాలంలో మనం ఉన్నాం, కలిసిపోవడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మనం 1 గంట చేసామండి అని అంటున్నాం. దేవుడికి గంట ఏమన్నా ప్రమాణమా? మరి ఏంటండి స్వామీజీ ఏంటి అని అడిగారు. నేనన్నాను, నువ్వు 1 నిమిషం నువ్వు భగవంతుడితో కనెక్ట్ అయితే దట్ కౌంట్స్. నువ్వు 1 గంట సేపు దేవుడి గదిలో ఉన్నావు, కానీ నీ మదిలో దేవుడు ఉన్నాడా? నువ్వు గదిలో ఉన్నావు, నోడా ఏమండి అయ్యగారు ఎక్కడున్నారంటే పూజ గదిలో ఉన్నాడు, మిస్టర్ పూజ గదిలో ఉన్నాడు, కానీ ఈయన మదిలో ఏముంది అది మీరు ప్రశ్నించారు. ఈయన మదిలో ఆ దైవము, ఆ పూజ, ఆ అనుభూతి, ఆ పూజ చేస్తున్నప్పుడు అభిషేకం చేసిన, అర్చన చేసిన, జపం చేసిన ఈయన మనస్సంతా దాంట్లో లయమైపోయి ఆ స్థితిలో ఉన్నాడు అని అంటే దట్ ఈస్ పూజ. అవునా కదా? నాతో ఆయన వెంటనే అన్నాడు, స్వామి నాకు ఇది ఎప్పటి నుంచో డౌట్ ఉందండి. నేను పూజ పూర్తి చేసుకుని డ్రెస్ మార్చుకుని డైనింగ్ టేబుల్కి వస్తాను, మామూలు బ్రేక్ఫాస్ట్ పెడుతుంది, ఇడ్లీ పెట్టి అక్కడ పీనట్ చట్నీ లేకపోతే ఇంకోటి ఏదైనా ఒక వేరే పన్నీర్ చట్నీ ఇంకోటి పెడితే ఎంత నేను దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి తిని అప్పుడు ఆ ప్లేట్లో నేను బ్రేక్ఫాస్ట్ పూర్తయ్యేదాకా నా మైండ్లో ఆ టేస్ట్, ఆ ఫీలింగ్స్ ఉంటాయి. ఇంత ఆ ఫీలింగ్స్ నాకు అక్కడ దొరకట్లేదండి. నిజం, ఈజ్ వెరీ సిన్సియర్. వెన్ ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్, నా మనసులో ఆ ఇడ్లీలు, ఆ చట్నీ దాంతో బాగా బ్రతుకుతుంది. కానీ నేను నా మనస్సులో ఉన్నటువంటి ఆ ఫీలింగ్, దీని పట్ల ఉన్నటువంటి ఆ ఇది, నేను పూజ చేసే 1 గంట సేపట్లో నీకు ఎంతసేపు కుదురుతుందనంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కుదురుతుంది. ఎప్పుడనంటే ఎప్పుడైతే కరెక్టే మనం పూజ చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళిపోయామని అనిపించినప్పుడల్లా దేవుడు. పోనీ ఆ రెగ్యులర్ ఇంటర్వెల్లో కనిపించినప్పుడు ఎంతసేపు ఉంటాడంటే వచ్చినంత సేపు ఉండదండి, మళ్ళీ వెంటనే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికో ఇప్పుడు ఓ కొడుకు గురించి ఆ స్కూల్ వాడు చదువుతున్నాడో తగలెడుతున్నాడో ఏం చేస్తున్నాడో, లేకపోతే వీడిని పంపిస్తున్నాం స్కూల్కి, వీడికి వయసు వచ్చింది, వీడు రేపు మన మాట వింటాడో, మనం చెప్పిన దాన్ని చేసుకుంటాడో లేదు, లేకపోతే దేనైనా తీసుకొచ్చి తగలెట్టినా నిలబెట్టి ఇదిగో నాన్న దీన్ని పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఇది ఈ దేశంలో ఆ దేశంలో లేకపోతే అసలు మనిషో తెలియదు, ఏమిటో తెలియదు, ఎవరు తీసుకొస్తారు. నిజంగా ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి పూజలో ఇదే గుర్తుకొస్తుంది. మా అమ్మాయి చాలా అపురూపంగా పెంచారు, ఏమో రేపటి రోజుల పరిస్థితి ఏంటో తెలియదు. దేవుడి దగ్గర మనం కూర్చుంటే నో డౌట్ ఇవన్నీ రావచ్చు, కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా మీకు? ఎప్పుడైనా గమనించారా?
వీటిని మనం ఎక్కువ థింక్ చేస్తూ సబ్కాన్షియస్ స్టేజ్లో దీన్ని ఎక్కువ పెట్టుకుంటున్నాం, స్టోరేజ్ చేస్తాం. మీకు గుర్తుందా? మీ సెల్ ఫోన్లో వాయిస్ మెయిల్ నిండిపోయింది అనుకోండి, వాయిస్ మెయిల్ ఓపెన్ అవ్వదు ఇంక కొత్త వాడికి, అవునా? మీరు దాన్ని క్లియర్ చేయకుండా అలా వదిలేశారనుకోండి, నాకు అందరూ కంప్లైంట్, స్వామి మీ వాయిస్ మెయిల్ మీరు ఏంటండి అంతా నిండిపోయింది. నాకు అసలు వాయిస్ మెయిలే లేదు, వాయిస్ ఉంది కానీ వాయిస్ మెయిల్ ఐ డోంట్ నో హౌ టు ఓపెన్ ఇట్. ఈ వినేవే ఎక్కువైపోయింది, ఈ వాయిస్ మెయిల్ కూడా ఒకటి ఎక్కడ వింటారు నేను ఇక్కడ. సో నాకు నిండిపోయింది. మొన్న ఎవరో ఒక ఆయన నాకు కనిపించి చెప్పాడు, మీరు ఫోన్ ఎత్తారు, ఈ వాయిస్ మెయిల్ నిండిపోయింది, మీకు ఏం చేయాలండి అన్నారు. ఏం చేయడం ఏంటి, కనిపించినప్పుడు మాట్లాడండి. మన వాయిస్ మెయిల్ నిండిపోతే ఫుల్గా కొత్త దానికి అవకాశం ఉంటుంది, అవునా? ఇప్పుడు భగవంతుడు అనేది మనకు ఆల్టుగెదర్ కొత్తది. మనకు ఆల్రెడీ వాయిస్ మెయిల్ నిండిపోయింది. కొడుకు గురించి కొంత ప్లేస్ ఆక్యుపై చేశాం, కొంత జీబీ, కూతురు గురించి ఇంకొంత జీబీ, భార్య గురించి కొద్దిగా ఎక్కువ జీబీ, గదా బైట్స్. ఆ బైట్స్ కొద్దిగా ఎక్కువ లేకపోతే కొరికించుకోకపోతే కుదరదు, కొంచెం కొరుకుడు ఉండాలి. బయట అంటే కొరుకుడే కదా. సో తర్వాత ఏదో ఇంకా వాటి గురించి వీటి గురించి ఉద్యోగం గురించి సపోజ్ ఒక సర్కిల్ గీయండి. ఆ సర్కిల్లో మీరు నిజంగా బ్లాక్ చేస్తూ పోండి, దేనికి మీరు ప్రియారిటీ ఇస్తున్నారో మొత్తం నిండిపోతుంది. దేవుడికి ఎక్కడంటే అంత దేవుడే కదండి. గమనించండి, సబ్కాన్షియస్గా మన మనస్సులో అన్నీ నిండుకుపోతున్నాయి. అందుకనే దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. బికాస్ దేవుడు అనేది మనకు ప్రిన్సిపల్గా ఏం తెలియదు కాబట్టి మన మైండ్ ఏంటంటే ఏదో శివలింగం, శివుడు అంతే, లేకపోతే విష్ణు, అయిపోయింది. ఒకసారి అయిపోయింది మైండ్ చూసేసాం, ఎంతసేపు చూస్తారు, అయిపోయింది అంతే దేవుడు. ఇప్పుడు ఇంకా నీ మనసు ఓపెన్ అయిపోయి అక్కడ దొరుకుతూ ఉంటుంది. గమనించు, 1 hour మనకు జరిగేదాకా అదే. మనం దేవుణ్ణి పూజిస్తున్నామా లేదు మన ఆలోచనల్నే మనం తలుస్తూ కూర్చుంటున్నాం. అష్టోత్తరం చేస్తాం మనం ఇంట్లో చక్కగా, కుంకుమతోటో పుష్పాలతో. ఈ పూల బుట్టలో ఉండే పూలన్నీ సజ్జ అంటారు కదా, సజ్జ అంటారు, పూల బుట్ట అంటారు. ఈ బుట్టలో ఉండే పూలన్నీ అక్కడికి వెళ్ళి మారిపోతాయి, ఒక 10 నిమిషాలు వెళ్ళి పడిపోతాయి. శివాయ మహాం కేశవాయ మహాం విరూపాక్ష కబర్తీరే మహం శూలపాయ మహం విష్ణువల్లభాయ మహం శ్రీకృష్ణాయ అంబికాయ మహం శ్రీకంఠాయ మహం భక్తవత్సలాయ మహం సిద్ధికంఠాయ మహం శ్రీకృష్ణాయ మహం వేసేస్తూ ఉంటారు. 108 అయిపోతుంది. పువ్వులు ఇక్కడ ఖాళీ అయిపోతే అక్కడికి వెళ్ళి పడిపోతాయి. ఇందులో ఒక్క పువ్వు అయినా దేవుణ్ణి తలుస్తూ దేవుడికే అంకితమై వెళ్ళి పడ్డ పువ్వు ఏది? ఈ 108 ఒక్క పువ్వు. ఆలోచించి, ఒక పువ్వు ఉందా? అందుకే పూజ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పెద్దలు ఒక మంచి యాక్ట్, ఒక సేక్రెడ్ యాక్ట్. పువ్వు తీసి ఇలా వేయకూడదట, పువ్వు తీసి ఇలాగ పెట్టుకుని ఇలా వేయాలంటున్నారు. ఇలా పువ్వు తీసి ఇలా వేసేయకూడదు. ఇది పువ్వు ఏంటి ఇక్కడ నుంచి పడిపోడు అన్నట్టు ఉంటుంది. ఇది నిజమే, అది నాకు అనిపిస్తుంది. మనం చేస్తే కుంకుమార్తెలు కూడా పాపం టైం అయిపోతుంటుంది, వీడియో మొత్తం చేసేయాలి. మీరు ఊహించుకోండి, లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామం కొంతమందికి అలవాటు, చేయకుండా ఏం చేయరు. కానీ ఆ రోజు టైం తక్కువ, ఇంకా అప్పుడు ఉంటుంది హై పవర్ మిక్సీలో విష్ణుని లలితని బ్లెండ్ చేస్తారు. ఇంకా ఫుల్ స్పీడ్ 1, 2, 3 కాదు, ఇంకా ఎంత టాప్ గేర్ వేసి విష్ణు నిజంగా ఆ విష్ణువుని మిక్సీలో వేసి ముక్కలు వేస్తారు. అవసరం అంటారా పాపం వాళ్ళకి హింస కాదండి.
కాదా? నీకు టైం తక్కువ ఉంది, నీకు తెలుసు ఇది అవ్వదు, అది తెలుసు. దాన్ని అవ్వగొట్టాలనుకోవడం అంటే అధర్మమే, న్యాయం అది. పాపం వాడు దాన్ని భరిస్తున్నారంటే నిజంగా దేవుడు వాడు. ఆ ఒక్క భరింపుకే వాడు దేవుడు లేదు. నేను ఇంట్లో ఉన్నాను, ఇంట్లో ఇక్కడ కాదు ఇండియాలో. ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఉదయాన్నే ఆవిడ వంట కూడా చేస్తుంది, ఆయన క్యారేజ్ చేస్తుంది. కానీ వాళ్ళ ఇంట్లో పద్ధతి ఏంటంటే దేవుడికి నివేదన పెట్టకుండా ఎవరు. ఈయన ఏమి నాకు టైం అయిపోయింది, ఇంకా నువ్వు క్యారేజ్ పెట్టలేదంటే ఒక్క క్షణం ఆయన నివేదన పెట్టి వచ్చేస్తాను. పెట్టింది నేను ఇవన్నీ చూస్తున్నా, ఇది నేను చూస్తున్నాను నిజంగా. 5 సార్లు ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ. అసలు అది పెట్టేటప్పుడు మంత్రం కంటే ఏంటంటే భగవంతుడు దీన్ని స్వీకరిస్తున్నాడు, భగవంతుడు దీన్ని పూర్తిగా ఆరాధిస్తున్నాడు, ఇది భగవంతుడిది అనే యాటిట్యూడ్ తోటి ప్రేమగా మాకు ఇన్వాల్వ్ అవుతాం కదా. అన్నము పరమాత్మ, తినేది పరమాత్మ, చేసింది పరమాత్మ, అంతా భగవంతుడిది. ఇదంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. ఇదంతా పరమాత్ముడే. ఒక భూమి భగవంతుడు, అందులో నుంచి మొలిచిన మొక్క భగవంతుడు, దాంట్లో నుంచి వచ్చిన ధాన్యం భగవంతుడు, దాన్ని ఉడికించినటువంటి అగ్ని భగవంతుడు, ఉడికిన తర్వాత ఆహారం భగవంతుడు, తినేది భగవంతుడు, పెట్టేది భగవంతుడు. ఇదంతా భగవన్మయమై ఉంది, ఇదంతా పరమాత్మమయమై ఉంది అని ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొంది దాన్ని నైవేద్యంగా చేసి దాన్ని ప్రసాదంగా మార్చుతుంది. ఇది దాంట్లో ఉండే స్వారస్యం. అంటే ఇదంతా భగవంతుడు అనే భావన మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా అది ప్రసాదం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. యద్భావం తద్భవతి. మన భావన దాన్ని ఆ రూపంగా చేస్తుంది, ఆ పవిత్రమైనటువంటి భావన అలా మారుస్తుంది. ఇప్పుడు అది లేదు, పాప ఆయన వెళ్ళిపోవాలి, ఆయన పాపం అయిపోయింది, ఈవిడేంటి దేవుడికి పెట్టకుండా ఇవ్వదు, ఇది పద్ధతి. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? టైం లేదు, దేవుడికి పెట్టకుండా ఇవి ఇవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని సింక్ చేయాలి. సింక్ చేయడంలో దేవుడు ఇలా అనగానే వేసుకోవాలి. ఈవిడ వేసి కొడుతుంటే మొత్తం తీసేదే, అంతే. తినకపోతే ప్రాబ్లం, మొత్తం హిందేశంలో పడుతుంది, గల్లగడ్డు లాగా కూర్చోడు. ఏం చేస్తారు? ఇంకా ఆఖరికి తీసుకొచ్చి ఆయనకి తట్టేసి ఆయన పంపిస్తుంది. అబ్బాయి ఒక పని నేను ఇప్పుడు ఆవిడ చేసింది తప్పు పట్టట్లే, కానీ ఎందుకు చేస్తున్నామో తెలిస్తే ఈ పొరపాట్లు జరగదు. మీకు అర్థమవుతుంది? ఇది పొరపాటుని చెప్పట్లే, నిజంగా భక్తే. భక్తి లేకపోతే ఎందుకు చేస్తుందండి? ఓకే, టైం లేదు, పట్టుకుపోతా, దానికి ఏముంది, ఈరోజు దేవుడు పెట్టకపోతే నష్టం ఏం లేదని అనుకోదు. అనుకుంటారు కదా, భక్తి లేకపోతే, ఆ ప్రేమ లేకపోతే. ఆవిడకి ప్రేమ ఉంది, భగవంతుడు అంటే అభిమానం ఉంది, భక్తి ఉంది, కానీ అవగాహన రాహిత్యం. మీకు అర్థమవుతుంది? కానీ అక్కడ అవగాహన ఉంటే బాగా అర్థం చేసుకోండి, ఒక బ్యూటీ దాంట్లో మనం చూడొచ్చు. మనం ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నామని. కాబట్టి మనం భగవంతుడు అనేటువంటిది మనం ఒక గదిలో కూర్చుని 1 గంట చేసాము అనే టైం మనం లెక్క పెట్టుకోవడం. రెండోది, 10 మాలలు జపం చేస్తే మంచిది అన్నారనుకోండి, మన మనస్సంతా దేన్ని తిరుగుతుంటుంది తెలుసా? మాలేమో చేతిలో తిరుగుతుంటుంది, మన మనస్సు నెంబర్ మీద కాదు. అప్పుడప్పుడు తీసి చూస్తాం, ఈ పెద్ద పూస ఎప్పుడు వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అసలు ఈ పూసలు, ఈ పెద్ద పూస ఎప్పుడు వస్తుందో అని చిన్న పూసల మీదనే మనసు తిరుగుతుంది. పూస మీదనే మనసు, కానీ పరమాత్మ కదా. 10 మాలలు చేసేయాలని ప్రెషర్ ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు ఆ ప్రెషర్? బికాస్ అండి, రోజు 10 మాలలు చొప్పున ఒక
100 రోజులు చేస్తే నాకు ఇది అవుతుందండి. అంటే ఇది ఏదో అవ్వాలి, దానికోసం 10 మాలలు చేయాలి. గుర్తుపెట్టుకో. అంటే నా టార్గెట్ అక్కడ దేవుడు కాకుండా అయిపోయాడు. నా లక్ష్యం అదేదో గోల్ పెట్టుకున్నాను, దానికోసం 10 మాలలు చేయాలి. కాబట్టి నా మనసులో మాలలు తిరుగుతున్నాయి, నా లక్ష్యం తిరుగుతుంది, కోరిక కనబడుతుంది. కానీ అసలు వీటన్నిటికీ మూలం పరమాత్మ. అసలు రాను దొరకడం చేసుకున్నప్పుడు ఎక్కడ పల్సులు ఎక్కడ కనబడట్లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ వేర్ వీఆర్ పంబ్లింగ్. ఎక్కడో చిన్న పంబ్లింగ్ ఉంది, మనందరం చేస్తున్నాం, కానీ అవగాహన పాపం అది ఎక్కడో బ్యాక్ లాకింగ్. ఇప్పుడు మనం ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ us టు రీథింక్. ఇప్పుడు ఈ ఆలోచనని సవరించగలిగేది ఆధ్యాత్మికత, మన మార్గాన్ని సంస్కరించగలిగేది ఆధ్యాత్మికత. కాబట్టి భగవంతుడి యొక్క ఆలోచన, నేను ఆ వ్యక్తికి ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నువ్వు 1 గంట పూజ చేసావు మర్చిపో. 1 నిమిషం భగవంతుడితో గడిపితే ఆ 1 నిమిషం ఇంపాక్ట్ ఎలా ఉండాలి అని అంటే 23 గంటల 59 నిమిషాలు దాని ఇంపాక్ట్. అది ఆ పూజ చెయ్యి. 1 నిమిషం వెళ్ళి అలా కుక్ అయితే భగవంతుడితోటి ఆ స్థితిని నువ్వు పొందితే మళ్ళీ నువ్వు కళ్ళు తెరిచి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నా. నీ వెనక ఆ భగవంతుడితో నువ్వు కనెక్ట్ అయినటువంటి స్థితి ఉందే, అది 23 గంటల 59 నిమిషాలు నీ వెంట ఉండాలి. దట్ ఈస్ పూజ. ఆ పూజ ఎలా చేయాలో రిలీజియన్ నేర్పదు, స్పిరిచువాలిటీ నేర్పుతుంది. ఆ పూజని ఎలా పొందాలో ఆధ్యాత్మికత నేర్పుతుంది. మీకు అర్థమవుతుంది? ఈ స్లైట్ డిఫరెన్స్ గుర్తించాలి. ఇక రెండవది, ఆధ్యాత్మికత ఒక మనిషికి ఎందుకు అవసరం అంటే, ఆధ్యాత్మికత అంటే ఫస్ట్ నేను చెప్పాను క్వాలిటీ. లోపల ఇన్నర్ క్వాలిటీ. ఆధ్యాత్మికత ఎంత ఒక పునాది వేస్తుందంటే ఒక వ్యక్తిలో, వ్యక్తి కన్నా ఆధ్యాత్మికత వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది. మీకు నేను ఒక 2-3 అంశాలు పాయింట్ బై పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు శ్రద్ధగా వినండి. వ్యక్తి కన్నా వ్యక్తిత్వానికి ఆధ్యాత్మికత పెద్దపీట వేస్తుంది. దట్స్ వై ఐ యూజ్డ్ టు సే పర్సన్ ఈజ్ ఇంపర్మనెంట్ whereas a personality is permanent. వ్యక్తి శాశ్వతం కాదు, ఈరోజు ఉంటాం రేపు పోతాం. కానీ వ్యక్తిత్వము 200 సంవత్సరాలైనా చెప్పుకుంటాం. ఇప్పుడు హిట్లర్ గురించి చెప్పుకోవట్లేదు, రావణాసురుడి గురించి చెప్పుకోవట్లేదు. చెప్పండి. ఇప్పుడు సేమ్ మనం మహాత్మా గాంధీ గురించి చెప్పుకుంటున్నాం, నెల్సన్ మండేలా గురించి చెప్పుకుంటున్నాం, అబ్రహం లింకన్ గురించి చెప్పుకుంటున్నారు కదా. సో కాబట్టి వ్యక్తిత్వాలు అనేటువంటివి నిలబడిపోతాయి. అది పాపులర్ పర్సన్ అయినా సామాన్యుడైనా సరే, ఆ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది ఆధ్యాత్మికత. ఎలాంటి ప్రాధాన్యత అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, మీరు నాకు సమాధానం చెప్పండి. నేను నిజాయితీకి విలువిస్తాను అనుకుందాం. ఇప్పుడు నా నిజాయితీ, నేను భార్య దగ్గరే నేను నిజాయితీ పరుడిగా ఉండి, బయట ఉద్యోగం చేసే దగ్గర కానీ, లేకపోతే బయట మిత్రులతో కానీ, బయట సమాజంలో కానీ నేను నిజాయితీగా లేకపోతే, కానీ నేను భార్య దగ్గర నిజాయితీగా ఉన్నాను అనుకో, లేకపోతే భర్త దగ్గర నిజాయితీగా ఉన్నాను,
అని బయట అంటే ఆ నిజాయితీ అనేటువంటిది భార్యకో భర్తకో పరిమితమని, మిగతా ఇంకా ఏ రిలేషన్స్లో ఆ నిజాయితీని కొనసాగించలేకపోయారనుకోండి, నిజాయితీకి విలువ ఉంది. ఆ నిజాయితీ అనేది ఒక్క రోల్లోనే కాదు, ప్రతి చోట అది కనపడాలి, కంటిన్యూ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ విలువ బారోడు విలువ కాదు, అది నేచర్. అర్థమైంది? నేను ఈ కోణంలో గమనిస్తే ఆధ్యాత్మికత ఎంత అద్భుతమైన ఒక భావాన్ని అందిస్తుందంటే, నిజంగానండి మీరు నమ్మరు, ఆధ్యాత్మికతలో దేవుడు ప్రధానం కాదు. దట్స్ వై ఐ లవ్ ఇట్. భక్తికి దేవుడు ప్రధానం, ఆధ్యాత్మికతకు జీవుడు ప్రధానం, ఆధ్యాత్మికతలో వ్యక్తి ప్రధానం. ఆధ్యాత్మికత మొట్టమొదటి మాట ఏముంటుంది తెలుసా? నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వాడు దేవుడే, వాడికి ఏమీ లోపం లేదు. నువ్వు తెలుసుకుంటే కొద్దిగా ఫ్యాట్ అవ్వడము, కొలెస్ట్రాల్ పెరిగి, నువ్వు తెలుసుకోకపోతే బకచిక్కిపోవడము ఏమీ లేదు. ఎప్పుడు దేవుడే, తెలుసుకోకపోయినా. కాబట్టి నీ వేట దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి వేట ఆపు కొంతసేపు. నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ నిన్ను నువ్వు తెలుసుకునేదానికి అడుగురి, ముందుకి ప్రయత్నించి. మీకు అర్థమైంది? కెన్ యూ ఫాలో దిస్? భగవంతుడి గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో దాన్ని కొద్దిసేపు ఆపు. దాన్ని ఆపు, పూర్తిగా తీసేయమన్నట్లే, కొద్దిసేపు ఆపు. కానీ భగవంతుడి గురించి ఇంత ఆరాటపడే నువ్వు ఒక్కసారి నీ మీద దృష్టి పెట్టు. నువ్వు మేలుకుంటావు, నువ్వు కళ్ళు తెరుస్తావు, నీలో అవేకనింగ్ మొదలవుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ అవేకనింగ్కే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటా. మనకి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఐన్స్టీన్ సూత్రం మీరు ఫాలో అయితే మీకు బాగా అర్థమవుతుంది. జీవితం అంటే ఏంటో ఐన్స్టీన్ అద్భుతమైన సూత్రం ఇచ్చారు, దాన్ని ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఆయన 2 అంశాలతో డీల్ చేస్తాడు, ఒకటి ఎనర్జీ, 2 మ్యాటర్. మ్యాటర్ అనేది జడ పదార్థం, దాని గురించి ఎక్కువగా మనం పట్టించుకోగలం. వేరే ఎనర్జీ అనేది ఏంటంటే neither it can be created nor అది సృష్టింపబడదు, అది నశించదు. మ్యాటర్ అనేది సృష్టి, స్థితి, లయము, అన్ని వికారాలు, అన్ని మోడిఫికేషన్స్ అవుతూ ఉంటుంది. మన జీవితం అంతే. ఈ ఫిజికల్ స్ట్రక్చర్ ఉంది సార్, ఆ ఇష్టం, ఇది మ్యాటర్. ఈ చిన్నప్పుడు ఎలా ఉంది? ఇలా లేదు. ఒక 5 ఏళ్ల క్రితం ఇలా లేదు. 5 ఏళ్ల తర్వాత ఇలా ఉంటుందా? ఉండదు. లాస్ట్ ఇయర్ నన్ను చూసిన వాళ్ళకి, ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమిటంటే మీరు అప్పుడే స్వామీజీ ఇలా మారిపోయారు ఏమిటన్నా? ఏమి నేను మారిపోయాను, నేను పాడైపోలేదు కదండి, బాగానే ఉన్నా, అంటే మంచి మార్గంలో. మంచి మార్గం గురించి కాదండి, ఏమిటోనండి శరీరంలో మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. అమెరికాలో బాగా చూసుకున్నారని అంటే ఇండియాకి వెళ్ళగానే వాళ్ళు చెప్తారు ఎలా చూసుకున్నారు. అమెరికాలో అందరూ ఎలా చూసుకున్నారని అంటే ఇండియాలో అడుగు పెట్టదని ఏంటంటే ఇలా పాడిపోయి చేస్తాను, ఇంకా అమెరికాకి వెళ్ళొద్దండి. అదే ఇక్కడ నుంచి ఇంకొక 10 కేజీలు వేసి ఒక 5-6 పౌండ్లు 10 పౌండ్లు ఎక్కువై సూట్ కేసుతో పాటు ఇంకో పెద్ద సూట్ కేసు బ్రీఫ్ కేసులా తయారై వెళ్ళారనుకోండి, అమెరికాలో బాగా పట్టట్టుందండి స్వామి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫిజికల్ థింగ్స్ కదా. సో మ్యాటర్ అది. బట్ గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్ల క్రితం ఇదే వ్యక్తి లోపల ఉన్నాడు, 5 ఏళ్ల తర్వాత ఈ వ్యక్తే కంటిన్యూ ఉంటాడు. ఇదనే కాదు, ఒప్పుకుంటారు. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వ్యక్తులు మారిపోతున్నారు అనుకోండి, లోపల ప్రాబ్లం. బయట భార్య వచ్చి అడిగింది అనుకోండి, వీడు ఎప్పుడు 5 ఏళ్ళకి మారిపోయి అవుట్డేట్ అయిపోయాడు అనుకోండి, కొత్త వాడు వచ్చాడు అనుకోండి, వీడు ఏమని వస్తే నువ్వు ఎవరు అంటాడు. సో పుట్టింది మొదలు చనిపోయేదాకా ఒకే వ్యక్తి ఇన్ అండ్ త్రూ కంటిన్యూ అవుతూనే ఉంటాడు, ఆల్ ది. కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఫిజికల్ బాడీలో చేంజెస్ జరుగుతూనే ఉంటుంది, మారుతుంది. కారణం, ఏదైతే మార్పు చెందదో అది ఎనర్జీ, ఏదైతే మార్పు చెందుతూ ఉందో దట్ ఈస్ మ్యాటర్.
చెప్తాను. కాబట్టి ఇక్కడ ఎనర్జీ అనే సబ్జెక్ట్ ఏంటి, ఎనర్జీ అనే అంశం ఏమిటి ఇందులో? మ్యాటర్ అనేది అంటే ఫిజికల్. ఇప్పుడు ఆధ్యాత్మికతకు ఇది స్టెప్పింగ్ స్టోన్, ఇది ఫండమెంటల్ స్టోన్, ఈ పునాది రాయి. ఇది బాగా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఇక్కడికి మీరందరూ వచ్చారు కదా, మీ కాళ్ళు డిసైడ్ చేసి మిమ్మల్ని తీసుకొచ్చేసిందా, లేకపోతే మీరు డిక్టేట్ చేస్తే మీ కాళ్ళు నడిచి వచ్చాయి అక్కడికి? చెప్పండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నా చేతులు అవి డిసైడ్ చేసి ఏదో చేసేస్తూ, కాళ్ళు డిసైడ్ చేసేది ఎక్కడికో పోతూ, అంటే నా ఫిజికల్ బాడీలో ఉన్న లిమ్స్ అంతా కూడా వేటికి వాటికి డిసైడ్ చేసేసుకొని పోతూ ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. కళ్ళు ఏదో చూసారు, అది చూసేసి, ముక్కు ఏదో ఇది చేసేసి, చేతులు పనిచేసి, కాళ్ళు పని చేసేసి, శరీరంలో ఉండే భాగాన్ని వేటిపైన వారి ఇష్టం వచ్చినట్టు వాటి నిర్ణయం ప్రకారం అది చేసుకుంటూ పోతే పని జరుగుతుంది జరగదు. కానీ శరీరానికి ఉండే అన్ని అవయవాలు, అన్ని భాగాలు, అన్ని లిమ్స్, ఎవ్రీథింగ్ టుగెదర్ ఈజ్ డిక్టేటెడ్ బై వన్ థింగ్. అవునా? వాటన్నిటికీ డెసిషన్స్ని పాస్ చేసేది ఒకటి ఉంది. ఏమిటది? మనస్సు, బుద్ధి. రెండు పేర్లు పెట్టుకున్నాం కానీ ఒకటే. అది ఒక్కో రకంగా బిహేవ్ చేసినప్పుడు ఒక్కొక్క పేరు. అది అర్థమైంది? ఆఫీసులో ఉంటే మిమ్మల్ని ఆఫీసర్ అన్నారు, ఇంటికి వచ్చారనుకోండి, ఇప్పుడు మీ ఆవిడ బయటకు వచ్చి ఆఫీసర్ గారు రండి అంటే ఎలా ఉంటుంది? అస్సలేగా ఉంది. ఇప్పుడు ఈయనకి ఆఫీసర్ గారిని పిలిపించుకోవాలి, దొరుకుతున్నాను. ఇది ఆవిడ కనిపెట్టి ఇంటికి రాగానే ఆయనకి గోకేస్తే వచ్చింది అనుకుంది అనుకోండి. ఇప్పుడు ఇంటికి రాగానే తలుపు బెల్లు కొట్టగానే ఆఫీసర్ గారు ఎప్పుడు వచ్చారండి అంటే అది గౌరవమా అవమానమా చెప్పలేదు? వాడికి మెంటల్ వచ్చేస్తుంది. వాడికి ఇంటికి ఎప్పుడు రాడు. ఇంటికి రాగానే ఆవిడ ఏమని పిలవాలి? ఏమండి అని పిలవాలి. పెద్ద ఆఫీసర్ అందులో అనుమానం లేదు, ఏమండి అని పిలవాలి. అంటే అక్కడ ఒక పాత్ర పోషించాడు ఇదే వ్యక్తి, ఇంటికి రాగానే ఇప్పుడు ఇంకొక పాత్ర పోషించాడు. కానీ పాత్రలు పోషించేటప్పుడు పేర్లు కూడా మారుతాయి. అలాగే లోపల మనస్సు అనేది ఒకటి, బుద్ధి అనేది ఒకటి, చిత్తం అనేది ఒకటి, ఇలాగ రకరకాలు లేవు. ఒకటే మెకానిజం గుర్తుపెట్టుకోండి. సటిల్ బాడీ అనేది ఒకటే, జస్ట్ లైక్ ఏ ఫిజికల్ బాడీ విత్ డిఫరెంట్ లిమ్స్. సిమిలర్గా లోపల కూడా సటిల్ బాడీ ఒకటే విత్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఫంక్షన్. బుద్ధి అని ఎందుకు అన్నారంటే నిర్ణయించేటప్పుడు బుద్ధి అన్నారు. మనస్సు అని ఎప్పుడు అంటున్నారనంటే సంకల్పాలు, వికల్పాలు, కోరికలు, ఆలోచనలు ఇలా పరుగులు తీస్తున్నప్పుడు మనస్సు. చిత్తం అనేది ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మిమ్మల్ని ఇప్పుడు ఎవరో ఇంట్లో భర్త భార్యని ఏదో అన్నారు, చిన్నది పెద్ద విషయం కూడా ఏదో అన్నారు. అనగానే ఆవిడ దానికి అంత రియాక్ట్ అవ్వక్కర్లేదు. ఆవిడకావిడే గదిలోకి వెళ్ళిపోయి వెళ్ళేటప్పటి నుంచి చూస్తున్నాను పరిస్థితి బాగోలేదు అని. పెళ్ళై 25 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఈవిడ ఈరోజు చిన్నది ఇన్సిడెంట్ అది, కానీ 25 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయిందనంటే ఈవిడ వెళ్ళని, ఈవిడ అక్కడే ఉంది. ఈవిడ ఇప్పుడు జూలై 5వ తేదీ 2014లోనే ఉంది ఈవిడ, కానీ ఏదో 25 ఏళ్ల క్రితం వెళ్ళిపోయింది. అర్థమైందా మీకు? 90లోకి వెళ్ళిపోయింది, 1990లోకి వెళ్ళిపోయింది. ఏది వెళ్ళింది? ఈవిడ ఫిజికల్ బాడీ వెళ్ళలేదు. ఏది వెళ్ళింది? లోపల ఏదో వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఫైల్స్ అన్ని ఓపెన్ చేయడం మొదలుపెట్టి, ఏ ఫైల్స్? చీర కొనిచ్చినప్పుడు అతను హనీ హ్యాబిట్ అంటే ఈవిడ ఓ హనీ స్క్వేర్ వెరీ నైస్ అని ఇవన్నీ గుర్తుకు రాదు. మంచి మూమెంట్స్ ఏమి గుర్తుకు రావు. గుర్తుపెట్టుకోండి, ఈ ఫైల్ కూడా ఎంత గొప్పగా అలా సెర్చ్ చేస్తే గూగుల్ సెర్చ్ చేసి వీడు పనికి మాలినవన్నీ ఇన్సిడెంట్స్లన్నీ టక 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 పేరు చేసి అప్పుడు అలా అన్నాడు, వీళ్ళ అమ్మ అలా అనింది, వీళ్ళ తమ్ముడితో అలా అన్నాడు, వీళ్ళ నాన్నగారు అలా అన్నారు, ఈయన దాన్ని నోరు మూసుకుని పప్పు ముద్దగా అలా అయింది, ఇలా జరిగింది. ఇండియాకి వెళ్ళినప్పుడు ఇలానే చిచ్చి పనికి మాలింది.
ఇక్కడ కూడా అంటే యూఎస్లో మేము పార్టీకి వెళ్తే ఏదో అంటున్నారంటే ఆయన ఏం మాట్లాడలేదు. అన్ని అంటే మీ మీ లోపల ఏం జరిగిందంటే ఏవేవైతే కొంత మీరు మనసులో మీకు ఈ రిలేషన్స్లో స్ట్రెయిన్ అయినటువంటి ఇన్సిడెన్సెస్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్లో అన్నీ ఉంటాయి, రిస్టోర్ అయి ఉంటుంది. ఈ గూగుల్ సెర్చ్ లాగా మీ మీ మనసు ఏం చేస్తుంటే పనికి మాలి ఇంత ఫైల్ రెడీ చేసి ఎంత మెకానిజం ఉంది లోపల. మీరు ఏంటంటే మెకానిజం నాకు అర్థం కావట్లేదు. కంప్యూటర్కైనా మీరు కమాండ్ ఇచ్చి కొడితే వెయిట్ అని అలా చర్చలు జరుగుతుంది. అబ్బే మీకు ఏమిటి అసలు కమాండ్ యాక్చువల్లీ మొత్తం అంతా డిమాండ్ కదా. అమేజింగ్ మెకానిజం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అటువంటిది ఏమైనా మనిషి సృష్టించగలగా అంటే మనిషి సృష్టి కంప్యూటర్ చాలా గొప్పదే, దీని రిప్లికా. కానీ దీని ఫాస్ట్గా అది ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది? కొడితే తిరుగుతుంది చక్రం, అలా ప్రాసెసింగ్ అంటుంది, ప్లీజ్ వెయిట్ అంటుంది, టైం ఇస్తుంది. కానీ లోపల 25 సంవత్సరాల ఫైల్స్ని టక 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 తిరగేసి అందులో అన్ని ఏ కాగితాలు లాగాలో అన్ని కాగితాలు లాగా ఒక ఫైల్ తయారు చేసిపోయి ఇది లోపలికి ఏంటి ఏదో అదేసాను ఏదో అంటే అలా నాకు నువ్వు పాపం వీటికి అసలు అప్పుడు ఉన్నాడో లేడో ఈతను బ్రహ్మాండం భజగోవిందం అన్నట్టు ఉంటాడు. ఇది పాపం ఎన్ని గుర్తుండవు. జనరల్గా మగవాడికి పెద్ద అన్ని గుర్తులు ఉండవు. స్త్రీ ఈజ్ వెరీ పవర్ఫుల్ మెకానిజం. చెప్పాలంటే ఈ మగవాడు నోకియా సెల్ ఫోన్, ఆడది ఐఫోన్, స్మార్ట్ ఫోన్. టచ్ చేయగానే అన్ని స్క్రీన్ లోపలే చాలా పవర్ఫుల్. నిజంగా ఆడవాళ్ళు స్పెషల్, అందుకనే వాళ్ళని పూజించాలి. ఇతర నార్యస్తు పూజ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఐగిరి విశ్వవినోదిని ఒకసారి మహిషాసురమర్దిని స్తోత్రం చదివేసి అప్పుడు నమస్కారం చేసుకుని పడుకుంటే మంచిది. మర్దనం ఉండదు, శాంతి అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. నిజమండి, దే ఆర్ వెరీ పవర్ఫుల్. నాకు తెలిసి అంటే నాకు తెలిసినట్టు స్వామి మీరేంటి మీకు తెలిసినట్టు మీరు అనవసరమైన డౌట్లు పెట్టుకోండి. అంటే ప్రకృతిలో ఒక స్త్రీకి ఉండేటువంటి శక్తి ఊహించలేదు. ఏమిటి ఒక జీవిని భూమి మీదకి తీసుకురాగలిగేది ఎవరండి? స్త్రీ. పురుషుడికి ఒక్క రోజు డ్యూటీ ఇవ్వండి, ఒక్క ఆప్షన్ ఇవ్వండి, ఒక్క ఇష్యూకి ఆప్షన్ ఇవ్వండి, వీడు టిష్యూ అయిపోతాడు, వీడు టిష్యూ పేపర్ అయిపోతాడు. నథింగ్. మగవాడు అనేటువంటిది జస్ట్ అంతే, అదొక అంతే, అదొక జస్చర్. ప్రకృతిలో అదొక పీస్ అండి, ఎగ్జిబిషన్లో పీస్. మెకానిజం బిహైండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పవర్ఫుల్. స్త్రీ. నేను ఊరికనే చెప్పండి, మీరు బాగా తిరగేస్తే మీకు అర్థం జరిగితే మీకు అర్థం కాదు. చాలా గొప్ప మెకానిజం. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, చిన్న దుఃఖం ఏదో జరిగింది, 25 సంవత్సరాల దాన్ని గుర్తు తెచ్చుకోగలిగేటువంటి శక్తి లోపల ఏదైతే ఉందో దాన్ని చిత్తం అన్నారు. దాని సంస్కృతంలో ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే చింతన కర్తృ చిత్తం అన్నారు. చిత్తం అంటే ఏంటి? చింతన కర్తృ అంటే చింతించేది. ఆ చింతన కూడా కూర్చుని టైం తీసుకోవడం కాదు, లాక్కొచ్చేస్తుంది. ఎంత తొందరగా లాక్కొచ్చేస్తుంది చూసారంటే దట్ ఈస్ కాల్డ్ చిత్తం, ఆ ఫ్యాకల్టీ. మనస్సు అంటే దానికి నిర్వచనం ఇచ్చారు, సంకల్ప వికల్పాత్మకం మనః. అంటే ఆలోచిస్తుంది, దాని గురించి ఇలా ఆలోచిస్తుంది, అలా విచారణ చేస్తుంది, ఇలా కొడుతుంది, ఇలా కొడుతుంది, కోరికలు ఇవన్నీ కలుగుతుంది. బుద్ధి అంటే నిర్ణయాత్మిక అంతఃకరణ వృత్తి రూపా బుద్ధి. నిర్ణయాత్మిక అంతఃకరణ వృత్తి రూపా బుద్ధి. లోపల ఏదైతే ఒకటి డిసైడ్ చేసిందో ఆ డెసిషన్ మేకింగ్ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో దాని బుద్ధి అంటారు. అలాగనే ఆ
అహం కర్త అహం భోక్త ఇది అభిమాని అహంకార. నేను చేస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను తింటున్నాను, నేను అనుభూతి పొందుతున్నాను, నేను దీనికి కారకుణ్ణి, నేనే కర్తని అని ఎక్కడైతే ఫీలింగ్స్ కలుగుతుందో, ఇప్పుడు గమనించండి. ఇప్పుడు సపోజ్ ఎవరో ఏదో పట్టుకొచ్చి పెట్టారు, ఇక్కడ అడిగారు, అనౌన్స్ చేశారు, ఏమండి ప్లీజ్ యూ దట్ పర్సన్ ప్లీజ్ ఇన్వైట్ హిమ్ హూ బాట్ దిస్ అని ఇక్కడ అనౌన్స్ చేశారు అనుకోండి. yes it is me అని చెయ్యట్టాడు, చెయ్యి కాదు, ఎవరో ఉన్నారు లోపల, అవునా? ఎక్కడైతే ఆ డెసిషన్ని yes it is me అని ఎక్కడి నుంచి అయితే లోపల ఆ ఫోర్స్ వచ్చిందో ఆ మూలంలోకి వెళ్ళండి, అది అహంకారం. చెయ్యి కాదు, ఫిజికల్ మ్యాటర్ని పట్టించుకోకండి. లోపల ఎక్కడో ఒక ఫోర్స్ కదా, ఎక్కడి నుంచో తగిలింది, ఎస్ నేను అని ఎక్కడో ఒకటి లోపల చెప్పింది. ఆ చెప్పిన ఫోర్స్ దగ్గరికి మీరు వెళితే దట్ ఈస్ కాల్డ్ అహంకారం. దట్ ఈస్ ఎ ఫ్యాకల్టీ. అహంకారం అంటే రాంగ్ సెన్స్లో కాదు నేను చెప్పేది. అహంకారం అంటే క్లియరింగ్ థింగ్స్. ఇది నాదండి, ఇది నేనండి చేశాను, దీనికి నేనేనండి బాధ్యుడిని, ఇది నాదండి అని క్లెయిమింగ్ చేసేది ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ అహంకార. ఇదంతా లోపల జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. లోపలికి విలువ ఉందా, బయట దానికి విలువ ఉందా? ఈ ప్రశ్న నాకు సమాధానం చెప్పండి, ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక అందమైనటువంటి ఇల్లు కట్టారు, ఆ ఇంటిని అంత అందంగా అమర్చిపెట్టి చక్కగా దాన్ని మెయింటైన్ చేయాలనుకోండి, ఆ బ్యూటీ బయటనా లేకపోతే లోపలనా? లోపల ఉండాలా వ్యక్తికి, లేకపోతే బయట మాత్రం ఉంటే సరే? ఇప్పుడు లోపల ఫీలింగ్సే లేని వాళ్ళకి, లోపల అసలు ఆలోచనే లేని వాళ్ళకి, మడ్డి ఉందనుకోండి లోపల, వాళ్ళకి ఒక పెద్ద మ్యాన్షన్ అప్పచెప్పారు అనుకోండి, 2 రోజుల్లో పీకి పనిచేస్తారు కదా. లోపల ఉండాలి, దేన్ని ఎక్కడ పెట్టాలి, దేని ఎలా అమర్చి ఉంచాలి, దేని ఏం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది మైక్లో పడినాయి, టీవీ ఉంది, కుర్చీ ఉంది. నేను నెక్స్ట్ టైం వచ్చినా కూడా ఇవన్నీ అక్కడక్కడ ఉండి నీట్గా ఇలా ఉందనుకోండి, దట్ మీన్స్ ఇది బయట జరిగేదే లేకపోతే లోపల ముందు కలిగేదే. లోపల కలగకుండా బయట ఏమైనా జరుగుతుందే? గుర్తుపెట్టుకోండి, బయట జరిగేది రియాక్షన్, దానికి యాక్షన్ ఏంటంటే లోపల కలగడం. లోపల కలిగేదే కరెక్ట్, లోపల కలిగితేనే బయట జరుగుతుంది. మీకు లోపల స్వామీజీ ఈరోజు చెప్పారు, ఆయన వస్తున్నారు అని మీకు ఇన్ఫర్మేషన్ వస్తే లోపల డిసైడ్ చేసుకున్నారు, అప్పుడే బయట మీకు రాలేదు. లోపల మీకు ఏం కలగలేదు అనుకోండి, ఏం చేస్తాం, లాంగ్ వీకెండ్ తిరిగాం అంతా అయిపోయింది, బాగా కలిసిపోయాం, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వినేది దేవుడి గురించి, అది ఏదో మంచి మీద పడుకుంటే దేవుడి గురించి ఆలోచించుకోవచ్చు అనుకోవచ్చు, తప్పేది. మీరు రాలేదు, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కారా లేకపోతే లోపల ఆలోచన? చెప్పండి. ఒక మంచి సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఒక ఆలోచన నుంచి పుట్టిందా లేకపోతే చేతితో నుంచి పుట్టిందా? ఈ హాల్ ఆలోచనతో పుట్టిందా లేకపోతే చేతితో పుట్టిందా? ఆలోచన. ఏదైనా బయటికి వ్యక్తం కావాలంటే దానికి ప్రాతిపదిక ఆలోచన. వన్ థాట్, ఒక్క ఆలోచన, దానికి చాలా విలువ. కాబట్టి ఆధ్యాత్మికత ఏం చేస్తుందంటే బయట దాన్ని హ్యాండిల్ చేయదు, లోపల ఆలోచనని హ్యాండిల్ చేయడం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఇంకో అదే ప్రశ్నని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇక్కడ భార్య ఉంది, ఆవిడ ఇండియాకి వెళ్ళాలి, పని ఫోన్ వచ్చింది, భర్తతో అంతా మాట్లాడింది, భర్త కూడా టికెట్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు 1 month ఉండదు, ఆవిడ మాట్లాడి 1 monthకి సరిపడంతా వంటలు గంటలన్నీ చేసి పెట్టి కాబట్టి ఎందుకంటే ఇక్కడ బయట తినదు కాబట్టి షీ మెరీ. నా ఇప్పుడు ఆవిడ్ని ఫ్లైట్ ఎక్కించారు, ఆవిడ వెళ్ళిపోయింది. బాగా గమనించింది, ఇప్పుడు భార్య ఇక్కడ లేదు, ర్యాలీలో లేదు, రాజమండ్రిలో ఉంది, ఇండియాలో అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ లేదు కదా, కానీ వాడి లోపల భార్య బ్రతికే ఉంటాడు.
కాఫీ కాచు పడుకునేట తింటున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి మైక్రో ఓవెన్లో పెట్టుకుంటున్నప్పుడు ప్రతి అడుగులోనూ భార్య లోపల బ్రతికే ఉంటుంది. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఒకవేళ మీరు ఆలోచించండి, భార్య ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కగానే లోపల భార్యగానే థాట్ కూడా బ్రేక్ అయిపోయి పడిపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ ఆవిడ వచ్చేటప్పుడే వీడు దీన్ని లోపల పెట్టి సెట్ చేయాలి. అంటే సీడీలు పెట్టుకుని, డిస్కులు పెట్టుకుని, లేకపోతే ఇది యూఎస్బి డ్రైవ్, చెమ్ డ్రైవ్, ఈ డ్రైవ్లు గీవులు పెట్టుకుని అప్పుడు డ్రైవ్ చేయాలనుకోండి. ఒకవేళ వాడు ఆ డ్రైవ్ తీసి భార్య డ్రైవ్ తీసి పెట్టాడు ఎక్కడో, అది ఆవిడ వచ్చే టైంకి దొరకట్లేదు. ఇప్పుడు ఆవిడ నేను వస్తున్నా అనింది, వీడికి ఎవరు వస్తున్నారో అర్థం కాదు. ఇప్పుడు ఈ డ్రైవ్ లేదు కదా, ఇప్పుడు ఆవిడకి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు భర్త అనే డ్రైవ్ పక్కన పెట్టేస్తుంది. ఎందుకంటే లేడు కదా, ఉండడు, వెళ్ళిపోతుంది అనుకోండి. బాగా గమనించండి ఏమవుతుంది పరిస్థితి. అందుకనే మనకు డేటాబేస్ క్రియేట్ అవుతుంది లోపల. ఫస్ట్ టైమే డ్రైవ్ కావాలి, దాన్ని లోడ్ చేసేసుకుంటుంది, కాపీ చేసేసుకుంటుంది. పొద్దుస్తమానం డ్రైవ్ పెట్టమంటే ఎందుకు ఆ కంప్యూటర్ ఎందుకు కదా, ఒకసారి పెడతాము దాంట్లో కాపీ ఫైల్ కాపీ అయిపోతుంది, ఇంకా డ్రైవ్ అక్కర్లేదు, మనం ఫైల్ ఓపెన్ చేసుకుంటాం. అలాగనే పెళ్లి రోజే డ్రైవ్, ఈ డ్రైవ్ అంతా పెళ్లి రోజే. ఇంకా పొద్దుస్తమానం ప్రతిరోజు నువ్వు నాకు పెళ్ళామే కదా, ఉదయం లేచినప్పటి నుంచి నా భార్య కదా, వీడు కూడా ఓ మీరు నాకు భర్తే కదా, అవును అనుకుంటున్నాను, వీడు అవును అనుకుంటూ గడపాలి. ఇంకా తర్వాత చాలా ప్రాబ్లం అది. ఒక్కసారి జీవితంలో ఒక ఇన్సిడెంట్ లోపలికి వెళ్ళగానే స్ట్రక్ అయిపోతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. అందుకనే కొంతమంది జీవితాల్లో మనం చూస్తే భార్య చనిపోయినటువంటి వాళ్ళకి భార్య బయట ఉంటుంది, బతికిలేదు, కానీ లోపల భార్య ఎలా బ్రతికి. భర్త చనిపోయినట్టుంది, లోపల ఇంకా భర్త బ్రతికే ఉంటాడు. కొడుకో కూతురో హాస్టల్లో ఉన్నారనుకోండి, పెద్ద స్కూల్లో చదువుతున్నారు, కానీ వీళ్ళకి లోపల బ్రతికే ఇక్కడే ఉంటారు. అంటే మీరు గమనిస్తే, మీరు ఆలోచన చేస్తే ఇదంతా మైండ్, ఎంత మనస్సు. అసలు ప్రపంచం అంటేనే మనస్సు, అర్థమైంది? ప్రపంచం అంటేనే మనస్సు. ఇప్పుడు ఇదేంటిది? ఇది ఒక మనస్సు, ఇది ఒక ఆలోచన, ఈ సాకారమైంది కాదు కదా. ప్రతిదీ ఒక సృష్టి కూడా మనస్సు కాదని చెప్పండి. వస్తువే కాదు, ఈవెన్ నేను పుట్టాలంటే కూడా ఒక ఆలోచన. మా అమ్మ నాన్నకి ఆలోచన లేదనుకోండి, ఈ రోజు ఉండదు. ఇక్కడ మీరు అందరూ ఉన్నారంటే ఇది ఒక ఆలోచన. మనం పుట్టామనంటే మన పుట్టుకకు వెనకాల తల్లిదండ్రుల ఆలోచన. కాబట్టి ఆలోచన చాలా ప్రధానమైన విషయం. ఆ ఆలోచన చాలా పవర్ఫుల్ మెకానిజం. మీకు నేను చెప్పాను కదా, దాన్ని మనస్సు అంటారు. దాన్ని బట్ టైం బీయింగ్ మైండ్ అనే పెట్టుకుంటారు. మీరు దాన్ని బుద్ధి అన్నా, చిత్తం అన్నా, మనస్సు అన్నా, రకరకాల పేర్లు ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఫ్యాకల్టీస్, ఓల్డ్ ఫ్యాకల్టీస్ ఉన్నాయి. బట్ టుగెదర్ క్యుములేటివ్గా ఒక్క పేరు పెట్టుకుంటే దానికి ఏంటి? మనసు. ఈజ్ సంథింగ్ గ్రేట్, చాలా గొప్పది. నేను మీకు చెప్పాను అనుకుంటా, ఈ ఒక్క మాట చెప్తాను మీకు అర్థమవుతుంది. నేను 8 ఏళ్ళు 9 ఏళ్ళు అప్పుడు మా ఇంట్లో అందరూ యూజ్డ్ టు లివ్ టుగెదర్. జాయింట్ ఫ్యామిలీ అంటే ఐ డోంట్ లైక్ దట్ నేమ్. జాయింట్ ఫ్యామిలీ అంటే ఏమో జాయింట్ చేసింది ఏం కాదు, ఈ టుగెదర్ ఫ్యామిలీ, యువర్ టుగెదర్. అందరూ ఉండేవారు, పెద్దమ్మ, మామయ్య, వాళ్ళు వీళ్ళందరూ 30 మంది ఉండేవారు, పిల్లలు. ఒకరోజు రాత్రి, అంటే ఇంట్లో అందరికీ భోజనాలు అవే అవుతుంటాయి, అందరూ కూర్చొని భోజనం చేస్తుంటారు. రాత్రి ఏంటైందనంటే, మా పెద్దమ్మ ఒక ఆవిడ పైన టెర్రస్ మీద బట్టలు ఉన్నాయి, ఆరేసింది. నైట్ మడత పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. కొంతమంది అన్నాలు పంపిస్తుంటారు, కొంతమంది ఉన్నవన్నీ క్లీన్ చేసుకుంటుంటారు. ఇంట్లో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి, ఎవరు డిస్ట్రిబ్యూట్ ఉంటారు. ఆవిడ ఏంటంటే పైకి వెళ్ళి ఒక 4 బట్టలు ఉన్నాయి, అవి పట్టుకురా.
సో బట్టలు పట్టుకురా. నేనేంటంటే పైకి వెళదాం అనుకుని అడుగు తీసి బయట వేసి చీకటిగా. నాకు మా అమ్మమ్మ చెప్పిన కథ గుర్తుకొచ్చింది. అమ్మమ్మ ఏం చెప్పేదంటే, రే అన్నం తినకపోతే దెయ్యం వచ్చింది. నేను ఆ దెయ్యం ఎక్కడ ఉంటుందంటే టెరస్ మీద ఉంటుందా. అమ్మమ్మ మేము పగలపూట ఆడుకుంటాం కదా బయట, వెలుతురులో ఉండదురా, చీకటి పడిన తర్వాత వస్తుంది. నువ్వు నైట్ అన్నం తినకపోతే అది చూస్తుంది, జంప్ చేసి నిన్ను పట్టుకెళ్ళిపోతుంది. ఓ నైట్ మేము ఎలాగో వెళ్ళం కదా, చీకట్లో భయంగా వెళ్ళం, మాకు అప్పుడు వెళ్ళం కాబట్టి అప్పుడు ఉంటుందని చెప్పేసి అది పక్క మ్యాచ్ ఫిక్సింగ్. నాకేంటంటే ఇప్పుడు పైన దెయ్యం ఉందని మా అమ్మ చెప్పింది టెరస్ మీద. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఈ చీకట్లో ఒంటరిగా, భయం. మా పెద్దమ్మ చెప్తే ఏ లేదు పోరా పోయి వెళ్ళి పట్టరా. ఇప్పుడు నేను వెళ్ళి తేవాలి. అయితే నేను బయటకు వచ్చి అడుగు తీసి వేసేటప్పుడు మా అమ్మమ్మ ఇంకో కథ కూడా చెప్పింది. దెయ్యాలు భూతాలు ఇవన్నీ ఇలా ఉంటాయి, కానీ మీరు రాత్రి పడుకునేటప్పుడు మంత్రం చెప్పండి అని మా అందరి చేత చెప్పించేది ఏంటి? బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ శ్రీ హనుమత్ స్మరణాత్ భవేత్. అమ్మమ్మ ఎందుకు చెప్పాలంటే, ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ రా. ఏ దెయ్యాలని అలా తోకతో కొట్టి తరివేస్తాడైనా, ఆయన ఒక్క దెబ్బ కొడితే చాలు దెయ్యాలని పోతాయి, అసలు అన్ని భూత ప్రేత పిశాచాలన్నీ పారిపోతాయి. ఆయన వస్తే చాలు, ఆయన అంటేనే హడలు, ఆయన పేరు ఉచ్చరిస్తేనే చాలు అంతా పారిపోతాయి చుట్టుపక్కల. ఇది నాకు ఇప్పుడు అడుగు ఫస్ట్ స్టెప్ వేస్తాను. దెయ్యం పైన వెంటనే శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, మళ్ళీ రెండో అడుగు శ్రీ ఆంజనేయం ప్రసన్న, మళ్ళీ మూడో అడుగు శ్రీ ఆంజనేయం ప్రసన్న. ఈ టెరస్ మీదకి వెళ్తున్నాను. వెళ్ళి పైకి వెళ్ళేటప్పటికి అక్కడ చూశాను, అక్కడ ఏంటంటే ఒకటి ఇలా పిలుస్తుంది, నాకు భయం వచ్చేసింది. నిజానికి ఏంటంటే మా మామయ్యది ఫుల్ హ్యాండ్ షర్ట్, ఒక రాటకి వేలాడేస్తుంది, వెనకాల నుంచి గాలి కొడుతుంటే ఈ చేతులు ఇలా ఊగుతుంది. కానీ ఇప్పుడు ఫుల్ హ్యాండ్ షర్ట్ని దెయ్యంగా ఎందుకు నేను చూశానంటే, దాన్ని దెయ్యం లేదు అక్కడ. అది దెయ్యం ఎక్కడుంది? బయట షర్టే, కానీ ఆ దెయ్యం ఎక్కడుంది? ఎక్కడుంది? భయం పుట్టింది. ఇప్పుడు నేనేం చేశాను, అది చూడగానే భయం విపరీతంగా పెరిగింది. ఇంకా అప్పుడు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. లోపల దేవుడి మీద కూడా బతికింది. గోస్ట్ ఎంత ఇంపాక్ట్ లోపల ఉంటే గాడ్ ఇంపాక్ట్ అంత కావాలి. గుర్తుపెట్టుకోండి, జీ ఫర్ గోస్ట్ ఎంత ఇంపాక్ట్ ఉంటే లోపల, జీ ఫర్ గాడ్ కూడా అంతే ఇంపాక్ట్తో ఉండాలి. ఇప్పుడు వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని అలా 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 తడుపుకుంటూ అన్నింటినీ పట్టుకుని తీసేసుకుని టచ్ చేసి 4 అన్నారు, 4 లెక్క పెట్టి పట్టేసుకుని పరుగులు తీసుకుంటూ మెల్లగా మెట్ల మీద నుంచి అలా 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 అడుగులు వేసుకుంటూ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న అనుకుంటూ కిందకు వచ్చాను. కిందకు వచ్చిన తర్వాత ఇంట్లోకి రాగానే వెళ్తున్నారు, అందరూ కనపడ్డారు. ఇప్పుడు శ్రీ ఆంజనేయం లేదు, ప్రసన్న వదిలేశాను. ఏం తెలుసా మీకు? when there is a ghost, there you require a God. When the ghost is dissolved, God won't get dissolved. గుర్తుపెట్టుకోండి, నాకు దేవుడికి తేడా లేకుండా ఉంటాడు. నాకు దేవుడు ప్రత్యేకంగా అక్కర్లేదు. నాకు దేవుడు ప్రత్యేకంగా ఎప్పుడు కావాలి? నాకు ఎప్పుడో నాలో ఒక ఇన్ఫీరియారిటీ, ఒక భయం వస్తే, నేను ఇండివిజువల్ అనుకుంటే, నేను చేతగాని వాడిని అనిపిస్తే, నాలో ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ అయితే, నాలో ఇవన్నీ వచ్చేసి నాలో ఒక పరిధి గీసినప్పుడు, నేను చాలా స్మాల్, ఇన్సిగ్నిఫికెంట్, సెల్ఫ్ ఇన్ఎడిక్వసీ ఇవన్నిటితో నేను సతమతం అవుతున్నప్పుడు నాకు దేవుడు కావాలి, ఒక దైవాన్ని కావాలి, దైవాన్ని ఆశ్రయించాను. కానీ ఇవన్నీ డ్రాప్ అయ్యాయి. ఐఆమ్ అట్ పీస్. భగవంతుడు నాకంటే వేరుగా లేదు. ఆ స్వరూపమే ప్రకాశిస్తుంది. అర్థమైంది? నేను నిద్రపోతున్నప్పుడు నాకు దేవుడు అక్కర్లేదు, ఎందుకని వేరే ఏమీ లేదు కాబట్టి.
మళ్ళీ మేలుకోగానే బ్రష్ చేసి స్నానం చేసి పంచి పెట్టుకుని బొట్టు పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని అప్పుడు చాలా ఉంటాయి డీల్ చేయవలసి. ముందు మా ఆవిడని డీల్ చేయాలి, మా ఆయన్ని డీల్ చేయాలి, పిల్లల్ని డీల్ చేయాలి, సంసారం డీల్ చేయాలి, వ్యాపారం డీల్ చేయాలి, అయితే ఉద్యోగం డీల్ చేయాలి, సమాజాన్ని డీల్ చేయాలి, లైఫ్ని డీల్ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఐ నీడ్ టు డీల్. ఆ డీల్ చేయాలంటే నాకు శక్తి కావాలి అని దేవుడు. నిద్రలో ఏం అక్కర్లేదు, అన్నీ పడిపోయాయి. కాబట్టి దేవుడు నాతో ఏకమే. అర్థమవుతుంది? మీరు గమనించండి. అంటే లోపల మనస్సు అనేటువంటిది ఒక ప్రభావవంతమైనటువంటి మెకానిజం. అందుకే మీకు మన శాస్త్రాల్లో కూడా ఒక వాక్యం ఉంది, మనసే దేవుడు, మనసే దెయ్యం. భగవద్గీత కూడా అదే చెప్తుంది. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు. నీ మనస్సుని నువ్వు ఇంపార్షియల్గా నిలబడి డీల్ చేస్తే అర్జున, నీ మనస్సు చేసే విన్యాసాలని నీకు అర్థం. ఒక సాక్షిగా మన మనసుని చూడడం మొదలు పెడితే మనం చాలా తేలికపోయింది. మనకు ఒక సమస్య ఉందనుకోండి, సమస్య వచ్చిందనుకోండి, దాన్ని సాక్షిగా చూడడం మొదలు పెడితే అది కూడా ఒక బ్యూటీ. ఒక మంచి ఒక హ్యాపీయెస్ట్ మూడ్ వచ్చిందనుకోండి, అదొక ఇన్సిడెంట్ ఉందనుకోండి, దాన్ని సాక్షిగా చూడండి. మనం ఎగరం, మనం పొంగిపోం. మనల్ని కుంగదీసే సందర్భం ఉందనుకోండి, దాన్ని సాక్షిగా చూడండి, మనం కుంగిపోం. మనం కుంగుతున్నాము అని అంటే వాటిని మనం గుర్తించలేము. అర్థమైంది? వాటితో మమేకమైపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఏం చేస్తుందంటే, ఆధ్యాత్మికత ఏమి మార్చదు. ఆధ్యాత్మికతకు మ్యాజిక్ తెలియదు, లాజిక్ తెలుసు. ఆధ్యాత్మికతకి మ్యాజిక్ తెలియదు, లాజిక్ తెలుసు. నన్ను ఒక ఆవిడ అడిగింది, స్వామి నేను రోజు అమ్మవారిని పూజిస్తానండి, లలితా సహస్రనామ నా ప్రవచనాలు అయ్యేటప్పుడు ఒక ఆవిడ వచ్చింది. నేను రోజు అమ్మవారిని పూజిస్తానండి, అమ్మవారిని ఎంత నమ్ముతాను నేను. మా ఆయన్ని చెప్పేసింది అమ్మవారు, చచ్చిపోయారండి మా ఆయన. చెప్పండి, ఏం చెప్తా? ఆవిడ నమ్మడం కరెక్టే, ఆవిడ పూజించడం కరెక్టే, ఆవిడ ప్రేమ కరెక్టే, ఆవిడ భక్తి కరెక్టే, వాళ్ళ ఆయన చచ్చిపోయింది కరెక్టే. కానీ ఇది అమ్మవారికి కనెక్ట్ చేయడమే కరెక్ట్. ఒప్పుకుంటారా? అది ఎలాగైతే కరెక్ట్ కాదో అమ్మవారు అన్నీ ఇచ్చేస్తుందనడం కూడా కరెక్ట్. అమ్మవారు ఇవ్వదు, అమ్మవారు చంపదు. యు ఆర్ వాట్ యు ఆర్. కానీ మన ఆలోచన ఏంటంటే ఏదో ఇచ్చేస్తుంది అని వేలం వెర్రెక్కింది. ఇప్పుడు ఎలాంటి ప్రచారం అని అంటే, నేను అమెరికా రావడానికి లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్కి వీసా అప్లై చేస్తుంటే నా క్లాస్కి అటెండ్ అయ్యేటువంటి ఒక కుర్రాడు వచ్చి, స్వామి చిలుకూరు వెళ్ళారా అన్నాడు. చిలుకూరు వీసా ఆఫీసు ఇక్కడ ఎప్పుడు ఆఫీస్ కూడా ఎక్కడో చిలుకూరు ఎందుకు వెళ్ళారా? లేదు స్వామి, చిలుకూరు వెళ్తే మంచిది. నేను వీసా ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా, చిలుకూరుకి ఎందుకు వెళ్ళాలి అన్న. నాకు అర్థం కాదు. స్వామి మీకు తెలీదా? నాకు తెలియదు, నువ్వు చెప్తున్నాను. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. ఉంటే వెంకటేశ్వర స్వామి ఆయన ఒట్టి వెంకటేశ్వర స్వామి కాదండి, వీసా వెంకటేశ్వర. Can you imagine? We are making our gods as a laughable stock. Puppets కింద మారుస్తున్నాం. జస్ట్ బికాజ్ నాకు కావలసిన ఒక వీసా కోసం వెంకటేశ్వర స్వామి దాని స్థాయికి దిగజార్చాను అంటే ఇస్ ఏ లాఫబుల్ స్టాక్. నాకు డబ్బు కావాలని నేను ఏదో దేవుడిని పూజించాను అనుకోండి. ఒక ఆయన నాతో ఇదే అన్నాడు, నాకు స్వామీజీ నేను ఇలా గణేశాన్ని పూజించడం మొదలుపెట్టినప్పటి నుంచి కరెన్సీ విపరీతంగా పెరిగిపోయింది.
ఇతనికి డబ్బు రావడం కరెక్టే, గణేశుని పూజించడం కరెక్టే, కానీ దానివల్లే వచ్చింది అని అంటే రేపు ఏదైనా వీడికి దెబ్బ తిరిగింది అనుకోండి వ్యాపారం, ఇంకా గణేష్ నా పార్టీలో లేడు, సీజన్ అయిపోయింది అన్నాడు నిజంగా. కొంతమంది అంటారు ఇంకా ఈ గాడ్ కంటే ఇంతే టైం ఉంటుంది, ఇంత టైం వరకే ఆ గాడ్స్ విల్ రిప్లై, తర్వాత ఆ గాడ్స్ రిప్లై అవ్వదు, అందుకే వేరే వాడు ఉంటాడు. మీరు రండి, హల్లెలూయా అనండి, మా ప్రభువు నమ్మండి, మా మతంలోకి రండి, మీకు అన్నీ జరుగుతాయి. ఏం చేయాలి? వీడికి ఫెలో ఏంటంటే ఇది కొత్త దేవుడు, వెళ్ళిపోవాలి, మార్చు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇన్ కోర్స్. గుర్తుపెట్టుకో, నన్ను ఒక అమ్మాయి అడిగింది, దేవుడు ఎందుకండి మనిషిని చంపాలని అడిగింది. చిన్నపిల్ల, డెట్రాయిట్లో, వై గాడ్ షుడ్ కిల్ పీపుల్ ఇన్ ది నేమ్ ఆఫ్ డెత్. ఎందుకు మృత్యు అనేది దేవుడు ఇచ్చాడు. నేను అన్నాను, దేవుడు మృత్యు అనేది పెట్టలేదు, దేవుడు ఏమి ఎవరిని చంపట్లేదు, మరి చచ్చిపోతున్నారు కదా. దేవుడు ఎవరినైనా పుట్టిస్తే చంపుతాడని అనుకోవచ్చు, దేవుడు ఎవరిని పుట్టించలేదమ్మా. ఈజీ ఎస్, భగవంతుడు ఎవరిని పుట్టించలేదు, భగవంతుడు ఎవరిని చంపడు, ఆ కర్తృత్వం భగవంతుడికి లేదు. మరి మీరే కదా అంత భగవంతుడే చేస్తున్నాడని అంటున్నారు. మీరే కదా చెప్పారు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని తప్పది కథలు. శివుడు ఆజ్ఞ తీసుకుని కుడుతుందా అంటే ఈ సామెతలు అప్పుడు చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి. ఇప్పుడు చీమ కుట్టిందంటే అబ్బా శివుడు ఆజ్ఞ తీసుకుని మనం అలా అనుకుంటా, వేసి 4 కొడతారు. మరి శివుడు ఆజ్ఞ అనుకోవచ్చు కదా, కుట్టగానే నలిగి అవతల పారేస్తారు. కానీ ఆ సామెత ఎందుకు వచ్చింది? కొనలేదు. నేను అందుకనే మార్చుకున్నాను. కొంతమంది అన్నారు ఏంటంటే ఇలాంటి సామెతలు, అడగలితే అమ్మైనా పెట్టలేదు, చాలా పెద్ద తప్పు. అది అమ్మ కాదు, సవితమ్మ. అమ్మ అడగకుండా పెట్టేదే అమ్మ. నాకు చాలా మొర్రో అయినా కూడుతుందమ్మ, తింటరా కొద్దిగా తింటరా, నీకు పోయింది. ఆయన అడుగుతూ ఉన్నా కూడా పెట్టదు. అది అక్కడ అడగదే పెట్టండి. ఆగండి, కంగారేంటి, వస్తాను. దట్ ఈజ్ అమ్మ. అక్కడ వర్తించవచ్చు, మనకి అది అమ్మ కాదు కదా. భార్య, కొడుకు కూతురు విషయంలో తల్లి ఎప్పుడు నెవర్ అడగకుండానే మొత్తం కూరేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ అమ్మ. అందుకే నాకు అది ఇష్టం లేదు ఆ సామెత, అడగందే అమ్మైనా పెట్టదు. ఎప్పుడు మనం వాడకూడదు అటువంటి, అది అమ్మతనాన్ని కించపరిచినట్లు అవుతుంది. అలాగనే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు స్మృతి. అసలు నాకు అది ఎందుకు ఐ డోంట్ లైక్. నొప్పించక తానొవ్వక, ఇది తప్పించుకోవడం ఎందుకు? అందుకే నేను అది చిన్నది మార్చుకున్నాను. నొప్పించక తానొవ్వక ఒప్పించుకు తిరుగువాడు ధన్యుడు స్మృతి. అంతే కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని నొప్పించలేదు, నేను నొప్పి పొందలేదు, అలా డిస్కషన్ సాగింది అనుకోండి, ఒప్పుకున్నట్లే కదా. తప్పించుకోవడం ఎప్పుడంటే మిమ్మల్ని ఏదో గెలిగితే మీరేదో వస్తున్నారని అప్పుడు తప్పించుకుని మీ డోర్ రెడీగా పెట్టుకుని వెళ్ళిపోవడం. ఏమండి ఎప్పుడైనా స్పీచ్లో అయినా 2వ డోర్ ఉంది చూడండి, అక్కడే వస్తానేనంటే ప్రాబ్లం, వీడేదో వచ్చి కలుగుతాడని అంటే తప్పించుకోవడం ఎందుకు? సో కాబట్టి మీరు బాగా గమనిస్తే మనస్సు అనేటువంటిది ఎంత ప్రభావవంతమైంది, చాలా ప్రభావవంతమైంది మనస్సు. ఆ మనస్సుని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ మనస్సుని ఎలా మౌల్డ్ చేయాలి, దానికి ఉన్న శక్తి ఏమిటి? అల్టిమేట్ భగవంతుడు పుట్టించడు, భగవంతుడు చంపడు. భగవంతుడు ఏదైనా ఇచ్చాడు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి భగవంతుడిని అట్రిబ్యూట్ చేయాలి. నాకు ఆవిడ అడిగింది, నేను రోజు అమ్మవారిని పూజిస్తానండి ఎంతో భక్తితో. నా బొట్టు చేరిపేసింది అమ్మవారిని. అమ్మవారు చేస్తుందంటే
అది చేయనప్పుడు ఇది కూడా లేదు, ఇది చేస్తే అది కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీకు నేను చెప్పింది అర్థమవుతుంది. మరి దేవుడు మరి ఎందుకండి? దేవుడు ఎందుక? అన్నిటికీ కావాల్సిన దేవుడే. మరి దేవుడు ఏం చేయదు? మీ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అరచేయి ఒకసారి చూడండి. మీ అరచేతిలో చూసుకుంటే మీ అరచేయే మీకు చెప్తుంది సమాధానం. ఈ వేలు దేనికైనా పనికొస్తుంది? కొట్టిన వేలు ఏదైనా పని చేయడానికి పనికొస్తుంది? దేనికి పని కదా? కానీ ఈ వేలు లేకుండా ఏ పనైనా చేయడానికి ప్రయత్నం చేయండి. అసలు పట్టే వేలు, కానీ పని చేయదు. పని చేసే వాటన్నిటికీ పట్టు. అర్థమైందా? ఇది పట్టు ఇవ్వకపోతే ఏది పని చేయదు. ఇదే పట్టు, కానీ ఇది ఏ పని చేయదు. మీరు చూడండి, కాల్సింది చాలా వైటల్. అందుకనే ఇది దేంతో కలవదు, దూరంగా ఉంటుంది. ఏ పని చేయదు. పులుకోవడం, నలుపుకోవడం, గదరకోవడం అంటే ఏమి ఉండదు. గడంగా ఉంటుంది, చాలా గ్యాప్. అర్థమైంది? అన్నిటికీ విలక్షణంగా ఉంటుంది. కానీ ఇది లేకుండా పని చేయండి, పని చేయలేదు. పట్టు లేదు. ఇది ఏ పని చేయదు. పరమాత్మ కూడా పరమాత్మ అనేది లేకుండా నువ్వు అడుగు వేయలేవు, ఊపిరి పీల్చుకోలేవు, ఊపిరి విడిచిపెట్టలేవు. కానీ పరమాత్మ దేనికి కర్త కాదు. దెన్ వన్ మే ఆస్క్, మరి ఎలా పుట్టామండి? ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నన్ను ఆ అమ్మాయి అడిగింది, స్వామి దెన్ వాట్ అబౌట్ క్రియేషన్? దేర్ ఇస్ నో క్రియేషన్. ఇదంతా రిక్రియేషన్. మీరు నిజంగా ఏ సైంటిస్ట్ అయినా అడగండి, నో వన్ విల్ యాక్సెప్ట్ ద క్రియేషన్. నేను బాగా పరిశోధన చేసి చెప్తున్నాను, క్రియేషన్ లేదు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ విల్ ప్రూవ్ ఇట్. దేర్ ఇస్ నో క్రియేషన్. మరి మనిషి పుట్టలేదా? పుట్టలేదు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు ప్రూవ్ చేయండి పుట్టాడు. ఏ పాయింట్లో ప్రూవ్ చేస్తాడు పుట్టారు? అది ప్రూవ్ చేయండి ఇప్పుడు పుట్టారు. ఒక ఆయన చెప్పారు, అదేంటండి నేను 1947లో నేను జూలై 5th పుట్టానండి. దట్ మీన్స్ జూలై 4th చచ్చిపోయినావా అని అడిగి. అంతే కదా, జూలై 5th పుట్టాను 1947 అన్నాడు. ఇమ్మీడియట్గా నా ప్రశ్న, యూ షుడ్ ఆన్సర్. జూలై 4th చచ్చిపోయాను. లేదండి చచ్చిపోలేదు అన్నాడు. గొడుగు ఎందుకు చెప్పలేదు, చదువుడు ఎందుకు? ఇది నువ్వు చచ్చిపోలేదు, 5న పుట్టానంటున్నావు. పుట్టుక అనే పదం నువ్వు వాడావు. ఏ పాయింట్లో పుట్టావో చెప్పు నాకు. 4వ తేదీ చచ్చిపోలేదు అంటున్నావు. ఒక మరి పుట్టే ఉన్నావు కదా? ఉన్నానండి. మరి పుట్టాను 5వ తేదీని ఎందుకు అంటున్నావు? అంతేనండి, నేను అవ్వదండి, డెలివరీ అయిందండి, అప్పుడు బయటకు వచ్చానండి. అరే డెలివరీ మీ అమ్మకైంది, నీకు కాదు. డెలివరీ మీ అమ్మకైంది. ఆవిడ ఇంక భరించలేని మొర్రోయిన ఆవిడ బయట పెట్టింది, నిన్ను భరించలేని బయట పెట్టుకుంది ఆవిడ. సో యు ఆర్ దేర్ బిఫోర్. ఇప్పుడు ఒకవేళ ఆవిడ అలౌ చేస్తుంటే నువ్వు ఇంకో 2-3 ఏళ్ళు ఉంటావు. అంతే కదా? ఆల్రెడీ యువర్ దేర్ సిన్స్ 9 months. షీ అలౌడ్ యూ టు స్టే దేర్. బట్ ఇంకా నేచర్ ఒప్పుకోక లోపల ఉండలేక బయటకు వచ్చింది. దట్ డజంట్ మీన్ నువ్వు 5 పుట్టావని పొరపాటు. అది 4గే ఉన్నావు. నిజమేనండి 4గే ఉన్నానండి. మరి ఎందుకండి పుట్టానంటున్నావు? పుట్టడం కాదని నువ్వు మేనిఫెస్ట్ అయ్యావు అందరికీ. ఈడొకడు ఆకారం బయటపడింది, ఇంక వీడిని డీల్ చేయాలని మీ నాన్న, వీడిని డీల్ చేయాలని మీ తాత, ఒక్కొక్కళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, వీడిని డీల్ చేయాలి, వీడిని డీల్ చేయాలి. యు ఆర్ బీయింగ్ డెల్ట్ బై ఆల్ దీస్ పీపుల్. At the end of the day, you become a delta. సో నువ్వు బయటకు అందరికీ కనిపించిన టైం అది. వాళ్ళకి కనపడకుండా ముందు రోజు నువ్వు ఉన్నావు. మరి ఆ రోజు పుట్టారని చెప్పట్లేదు ఏంటి? సో దెర్ ఇస్ నో పుట్టుక. మీరు ఇలా పాయింట్ వెనక్కి వెళుతూ పోండి. అసలు పుట్టుక ఏంటి అసలు? ఇట్ ఈస్ హ్యాపెనింగ్. లైఫ్ ఈస్ నాట్ క్రియేటెడ్, లైఫ్ ఈస్ హ్యాపెనింగ్. గుర్తుపెట్టు. Therefore no one is there to create something, it is happening.
నేను ఒక విత్తనం భూమిలో వేశానంటే చెట్టు లేదనుకుని వేస్తామా? చెట్టు ఎక్కడుంది? అందులో ఉంది. అది మొలకెత్తి బయటకు, ఆ విత్తనంలో చెట్టే లేదనుకోండి, వేసి ఏం ప్రయోజనం ఏంటి? ఇన్ని విత్తనాలు ఇస్తే మీకు వేసుకొని మంచిదండి. ఎందుకంటే మీ పెరట్లో ఖాళీ ఉంది కదా, వేసే. ఎందుకంటే ఇది మొలవదు అంటున్నారు. నాకు బరువు అండి ఇది ఎక్కడో పడేసుకోలేక మనకు అప్పలేదు. చెట్టు దాంట్లో ఉంది కాబట్టే బయటకు వస్తుంది. అయితే బయటికి వచ్చిన తర్వాత మన కంటికి కనపడుతుంది, కానీ బయటికి రాకుండానే దాంట్లో ఉంది చెట్టు. ఒప్పుకుంటారా? అది కనపడట్లేదు కాబట్టి దేర్ ఇస్ నో క్రియేషన్ అట్ ఆల్. ధైర్యంగా చెప్పండి, మీరు బోల్డ్గా చెప్పండి, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అర్థమైందా? కాబట్టి దేర్ ఇస్ నో డెత్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఈరోజు కనపడ్డాం, ఇప్పుడు నేను వచ్చాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 4:30 అన్నారు. ఓకే, నాకు కొంతమంది ఏమంటే మీరు స్వామీజీ కొద్దిగా రిలాక్స్డ్గా 5 లోపు రండి, అందరూ అసెంబ్లీలో వచ్చాను. 7 అయింది. 5కు మొదలు పెట్టాను, 7 అయింది. ఇప్పుడు 8 అయినా నేను వదలలేదు అనుకోండి, 9 అయినా వదలలేదు అనుకోండి, మీరేంటి ఒక్కొక్కరు చూసుకుంటారు. మొదలవుతుందే లేదా? సపోజ్ బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు కదా, ఇంకా స్వామి వెళ్ళిపోతారు, ఇంకెప్పుడు వస్తారు, ఇప్పుడే ఉండదంతా పిండుకోవాలి మనం అని కూర్చున్నారు అనుకోండి. 10, 11 తర్వాత ఆడు కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ నేను 5 గంటలకి మొదలుపెట్టి 1 గంట, 1:30, 2 గంటలు ఆపేస్తాము అన్నాను కాబట్టి మీరందరూ వచ్చారు. ఇప్పుడు ఫ్లైయర్లో 5 గంటలకి బిగిన్ అవుతుంది. వీ కెనాట్ సే వెరీ ఇట్ ఈస్ గోయింగ్ టు అంటే మీరు వస్తారా? మళ్ళీ ఏవో అన్ని పనులన్నీ ఇద్దరు గుద్దాలండి. ఇప్పుడు ఎందుకు ఈ రోకట్లో వేసి పొరలు కథలు కొట్టుకోవడం, పచ్చడి చేసుకోండి అనుకుంటా. ఏది బిగిన్ అవుతుందో దట్ హ్యాస్ టు ఎండ్. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. క్లీన్ స్టేట్మెంట్ అది. బిగిన్ అయితే ఎండింగ్, ఎండ్ అయితే మళ్ళీ బిగినింగ్. ఇప్పుడు ఇక్కడ ఎండ్ అయింది, నేను ఇప్పుడు వెళ్ళాను, ఇంకో ఊరు వెళ్తాను, రేపు బిగిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎండ్ అయితే బిగినింగ్కి అవకాశం ఉంటుంది. బిగిన్ అయింది అని అంటే అంతకు ముందు అది ఎండ్ అయ్యడానికి అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ సంథింగ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ హ్యాపెనింగ్. బిగినింగ్, ఎండింగ్, బిగినింగ్, ఎండింగ్, బిగినింగ్, ఎండింగ్, బిగినింగ్, ఎండింగ్. దేర్ఫోర్ నేను అదే అన్నాను, ఈ బిగినింగ్ ఎండింగ్ అనే ప్రాసెసింగ్ లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా బిగిన్ అయిపోయి సడన్గా ఎండ్ అయిపోయి ఇంకెప్పటికీ బిగిన్ కాదంటే ప్రాబ్లం. ఎందుకు బిగిన్ అయినట్టు, ఎందుకు ఎండ్ అయినట్టు? కాబట్టి పునర్జన్మ లేదు అని అంటే చాలా మంది అంటారు, స్వామిజీ వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్ అబౌట్ రీఇన్కార్నేషన్? రీఇన్కార్నేషన్ ఇప్పుడు ఎందుకు తగలటం అది ఆలోచించు, తర్వాత రీఇన్కార్నేషన్ గురించి అన్నారు. ఇప్పుడు ఎందుకు తగలడ్డామో ఆలోచిస్తే రీఇన్కార్నేషన్ స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ తగలడతామనేది అర్థం. ఇప్పుడు ఎందుకు తగలడ్డామో సరిగ్గా అర్థమైతే మళ్ళీ ఖచ్చితంగా తగలడతామనేది అర్థం. ఒక ఆయన అన్నాడు, స్వామీజీ నెక్స్ట్ బర్త్ ఉంటుందా? నేను అన్నా, నువ్వేమనుకుంటున్నా? ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి నన్ను ఎందుకు అడిగారు? కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, యూ కన్ఫర్మ్ ఇట్. ఓకే ఉంది. వాట్ యువర్ గోయింగ్ లైక్ అంటే నెక్స్ట్ టైంకైనా మంచి భార్య కొద్దిగా ప్లాన్ చేసుకున్నాను. విశాఖపట్నంలో వరలక్ష్మి వ్రతం అని పెట్టారు. పాపం పెద్దవాళ్ళందరూ, ముత్తైదు, పెద్ద వయసు 50, 60 ఆడవాళ్ళందరూ వరలక్ష్మి వ్రతం పెట్టుకుని ఒక మంచి ఒక ఏసీ ఆడిటోరియంలో నాది ఒక ప్రవచనం వెళ్ళాను. అందరూ వరలక్ష్మి వ్రతము కలస అంతా చాలా అందంగా చక్కగా అందరూ కూర్చున్నారు, చేశారు. పంతులు గారు కూడా బాగా చేయించారు. చేసిన తర్వాత నేను అందరినీ అడిగానమ్మా, అద్భుతంగా జరిగింది వరలక్ష్మి వ్రతం, మీరందరూ ఏమిటి అమ్మవారిని ఏం చేశారు, ప్రార్థించారు? ఏమిటి స్వామీజీ, ఈ జీవితం చక్కగా అయిపోయింది, భగవంతుడి దయతో, అమ్మవారి దయతో చక్కగా అలా ముత్తైదుగా అయిపోవాలి.
తర్వాత వచ్చే జీవితానికి మంచి భర్త మంచి ఇది అక్కడ షాక్ వచ్చింది. పాపం ఈ భర్త పాకెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, వచ్చే లైఫ్ మంచి భర్త కోసం సో వీడి ఇన్వెస్ట్మెంట్ వచ్చేవాడి కోసం. అయ్యి బాబోయ్ మారింది. వీడి ఇన్వెస్ట్మెంట్ దేనికి? వచ్చేవాడి కోసం. ఆల్రెడీ దిస్ ఫెలో వాజ్ బీన్ ఇన్వెస్టెడ్ లాస్ట్ టైం. ఆల్ ది టైం మీరు ఇన్వెస్ట్మెంటే. Did you get that? Yeah. Therefore, life is not created, it is happening. In that, a beginning, ending, beginning, ending. The day you begin, the day you end. You wake up, you begin the day. Go to sleep, end the day. ఎలాగైతే ఒక రోజు అనేది బిగిన్ అయ్యి రోజు ఎండ్ అవుతుందో, మన జీవితంలో జీవితం ఎండ్ అవ్వడానికి ఒక రోజు ఉంది. ఎలాగైతే జీవితం బిగిన్ అవ్వడానికి ఒక రోజు ఉందో, అర్థమైందా? జీవితం ఎండ్ అవ్వడానికి ఒక రోజు ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎండింగ్తో మనం ఎండ్ అవ్వం, మన కంటిన్యూటీ ఉంటుంది. కంటిన్యూ. కానీ ఈ బాడీ, ఈ ఫిజికల్ స్ట్రక్చర్, ఇదంతా ఏదైతే మనం పొందామో దాన్ని ఉపయోగించుకుంటా పడేస్తాం. తస్మాద పరిహార్యేతే నత్వం శోచికుంటారు. దాని గురించి ఎక్కువగా మనం పిండి పిష్టం చేసుకోవక్కర్లేదు. కాబట్టి మృత్యు విషయంలో ఒక ఆధ్యాత్మిక సంస్కారం పొందితే వ్యక్తి మృత్యు ఎలా ఉంటుందని అంటే మంచి పెరుగన్నానికి ఆవకాయ నంచుకున్నట్టు ఉంటుంది. కమ్మటి పెరుగన్నానికి నిమ్మకాయ ఊరకాయ, మళ్ళీ ఆవకాయ కాదు, మంచి నిమ్మకాయ, ఉప్పు కారం కరెక్ట్గా ఉండి, ఇరువు పడి, మెంతి పొడి పడి, చక్కగా దాన్ని పోపు పెట్టుకుంటే చాలా బాగుంది కదా. సో మంచి పెరుగన్నం ఒక ముద్ద తిని ఒకటి ఎలాగైతే అవుతుందో అలా ఉంటుంది. ఉపనిషత్తు చెప్తుంది, నేను చెప్పలేదు, కఠోపనిషత్తు చెప్తుంది, యస్య మృత్యు ఉపసేచనం భవతి. ఉపసేచనం అంటే ఆవకాయ, ఊరగాయ, ఇష్టే సైడ్, ఇది సైడ్ డిష్. ఉపసేచనం, సేచనం అని అంటే మెయిన్ డిష్, ఉపసేచనం అని అంటే పెరుగన్నానికి మంచి నిమ్మకాయ ఆవకాయ కమ్మగా ఉంటుంది. అది తగిలితే కొద్ది చిన్న పులుపు, కారం, ఉప్పు, దాంతో పెరుగన్నం ఇంకా ఎలివేట్ అవుతుంది. సో మన లైఫ్కి మృత్యు సైడ్ డిష్ అవుతుంది. అర్థమైంది? దాన్ కెన్ యూ ఇమాజిన్ వాట్ విల్ బి ద మెయిన్ డిష్? అమృతం. గుర్తుపెట్టుకుని, అమృతం ఈజ్ మెయిన్ డిష్, మృత్యు అనేది సైడ్ డిష్. ఎవరికి? ఎవరైతే ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి కళ్ళు తెరుచుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రపంచాన్ని డీల్ చేసేటప్పుడు ఎలాంటి మెచ్యూరిటీ ఉంటున్నారు? ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక సంస్కారం ఒక భార్యలో ఉందనుకోండి, భర్త, పిల్లలు, ఇల్లు, సమాజం, ప్రపంచం అంతటి మీద ఒక మంచి అవగాహనతో లోపల ఒక కంపోజ్డ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ప్రెషర్ ఉండదు, ప్లెజర్ ఉంటుంది. భర్తకు ఉందనుకోండి, కెన్ యు ఇమాజిన్? పిల్లలకు వచ్చిందనుకోండి, ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిలో ఆధ్యాత్మిక సంస్కారం కనుక నిండితే, కెన్ యు ఇమాజిన్? గొప్ప దేవాలయం. ఆ ఇంట్లో అడుగు పెడితేనే మీకు తెలుస్తుంటుంది దాని ఫీలింగ్. వేరే దేవుడు అక్కర్లేదు. అందుకే మనకు ఒక పాట ఉంది, చందనమే ఈ దేశపు మట్టి, తపోభూమి మా గ్రామం, ప్రతి బాలుడు ఒక దేవుడు ప్రతిమ, ప్రతి బాలిక ఒక దేవత. ఒక కవిత్వం సాయి. ఎక్కడైతే ఒక ఇంట్లో భర్త ఆధ్యాత్మిక సంస్కారంతో, భార్య ఆధ్యాత్మిక సంస్కారంతో, గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు దేవుణ్ణి పూజిస్తున్నాము కాబట్టి గొప్ప సంస్కారం అనుకోకండి. పూజించుకునే వాళ్ళు కొట్టుకు వస్తుంటారు. ఇన్ఫాక్ట్ ఎక్కువ పూజించే వాళ్ళు చాలా మంది కొట్టుకు వస్తారు. అసలు పూజ కొట్లాడుతుంటే మొదలవుతుంది. నువ్వు 2 దీపాలు పెడితే ఒక దీపమే పెట్టు, నేను ఒక దీపం పెట్టాను. ఇప్పుడు ఈయన ప్రవచనంలో విన్నాడు, రోజు దీపం పెడితే మంచిది. ఇప్పుడు ఉదయాన్నే లేచి 2 పెట్టేస్తుంది, దీనికి లేదు. ఇప్పుడు దీన్ని ఆడుకోకూడదు, ఆరిపితే మహాపాపం.
మూడో దీపం పెట్టాలి. ఇవన్నీ ఏమిటి? నువ్వు ఒకటే పెట్టంటున్నాను కదా, నువ్వు రెండు ఎందుకు పెట్టేస్తున్నావు అంటే వీడికి రెండు పెట్టేసి అకౌంట్. ఇన్ఫాక్ట్ ప్రాబ్లమే దీపంతో మొదలవుతుంది. ఇది ఆల్ ప్రెషర్. ఎంత ఒక ప్లెజర్ఫుల్ లైఫ్. సో ఇఫ్ యూ వాంట్ టు సెలిబ్రేట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు పర్సూ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇన్ఎవిటబుల్, విచ్ ఈస్ ఇన్క్రెడిబుల్. ఆ ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడితే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయొచ్చు, ప్రతి మూమెంట్ని సెలబ్రేట్ చేయొచ్చు, ప్రతి మూమెంట్ని సెలబ్రేట్ చేయొచ్చు. సంథింగ్ గ్రేట్. కాబట్టి ఆధ్యాత్మిక సంస్కారం చాలా ప్రధానం. దానికే సాధన కావాలి. సాధన అంటే మనం ఏదో అన్ని వదిలేసి అన్నం మానేసి ఎక్కడికో అడవి థింగ్ ఏమక్కర్లేదు. మనం ఎక్కడున్నామో అక్కడే, మనం ఎలా ఉన్నామో అలాగే. కానీ లోపల మార్పు, బయట కాదు. మార్పు కూడా కాదు, లోపల అవగాహన. అందుకే నేను ఎప్పుడు నా ప్రవచనంలో చెప్తాను, వదలొద్దు. ఏంటి? ఎదగాలి. వదలడం కాదు, ఎదగాలి. భార్యను వదిలేసి, భర్తను వదిలేసి, ఏం సాధిస్తా అన్నీ వదిలేసి నువ్వు ఒకడు అవుతావు. వదిలిన తర్వాత నుంచి మొదలవుతుంది, నేను అనవసరంగా వదిలేసాను, ఏమిటో నా బతుకే అవుతుంది, పిచ్చెక్కు చేస్తాను. ఒక వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోమనండి, చచ్చిపోతాడు మనిషి. వదలడం కాదు సాధన అంటే, ఎదగడం సాధన. నేను ఒక చెట్టు ఎక్కుతున్నాను అంటే ఒక వ్యక్తికి మనుగడ, అభివృద్ధి, అభ్యున్నతి వదలడంలో కాదు, ఎదగడంలో. నేను మెట్లు ఎక్కుతున్నానంటే మెట్లు వదులుతున్నానంటారా? ఎక్కడమే వదలడానికి అది పోతుంది అనంతా. నువ్వు ఎక్కడ మొదలు పెడితే ఏవేవో పడిపోవాలి, అవన్నీ పడుతూ ఉంటాయి. కానీ మనం మెట్లు వదలడంలో ప్రయత్నం చేసామనుకోండి, ఇప్పుడు ఆ మెట్టు మీద నుంచి ఎగిరామనుకోండి, పడతాం, బుర్ర పగులుతుంది. కాబట్టి మెట్టును వదిలే ప్రయత్నం చేయకూడదు, మెట్టుని ఎక్కే ప్రయత్నం చేయాలి. అవునా కదా? చెట్టుకి కొమ్మని పట్టుకున్నప్పుడు కొమ్మని వదిలే ప్రయత్నం చేయకూడదు, పై కొమ్మని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ సాధన కూడా అదే, వదలడం కాదు, ఎదగడం. కాబట్టి మనం సాధన క్యాంప్ అది ప్లాన్ చేసుకున్నాం. ఒక 1 వీక్ సెషన్ లాగా ప్లాన్ చేసుకున్నాం. 1 వీక్ మీరు అటెండ్ అయ్యారు. మీరు యూ మే లూజ్ సమ్ మనీ బికాస్ యూ మే నాట్ గో టు యువర్ వర్క్. కానీ ఆ ఒక్క వారం మీ జీవితంలో పెద్ద పునాదులు వేస్తుంది, గొప్ప సంస్కారాన్ని నింపుతుంది. ఆ సాధన మీరు నేర్చుకోండి. దానికి మీరు అలవడితే, అసలు ఆ ఆధ్యాత్మికతను లోపల తెచ్చుకుంటే, ఆ రోజుల్లో ప్రతి కుటుంబము ఒక ఋషి కులంగా బ్రతికి. ఆ రోజుల్లో ఋషులు వేరేగా లేరండి సమాజంలో ప్రతి మగవాడు ఋషి, ప్రతి భార్య ఋషి పత్ని, ఋషి పుత్రులు, ఋషి కన్యకలు ఉండేవారు కుటుంబం. అందుకనే మనదంతా ఆర్ష సంస్కృతి అని అన్నారు కదా. ఆర్ష సంస్కృతి అంటే ఋషుల చేత కొనసాగింపు పొందినటువంటి సంస్కృతి. సన్యాసులు అనేటువంటిది లేటర్ వర్షన్గా వచ్చిందే కానీ మన భారతీయ సంస్కృతిలో శంకరుల వారు వచ్చిన తర్వాత బాగా దానికి ఒక ప్రాచుర్యం వచ్చిందే కానీ అంతకుముందు ఉన్నప్పటికీ, అంతకుముందు ఉన్నటువంటి సన్యాసం ఎలాంటిది అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము అయిన తర్వాత క్రమం పద్ధతిలో వెళ్ళేటువంటి సన్యాసం. ఆల్రెడీ బ్రహ్మచర్యం నుంచే దానికి ఫౌండేషన్ కొడుతూ విద్యార్థి దశలో. శంకరులు వచ్చిన తర్వాత బికాస్ సిచ్యువేషన్ డిమాండెడ్ అంటే ఒక సన్యాసి రావాలి, అన్నిటినీ త్యజించిన వాడైతేనే దీనికి అర్హుడని. ఆ రోజుల్లో ఆ బౌద్ధము పేటరేగిపోయి వేదాలని ఖండించి, యజ్ఞయాగాదుల్ని దూషించి, అన్నిటినీ అసలు వైదిక సంస్కృతిని నాశనం చేస్తుంటే ఒక సన్యాసిని డిమాండ్ చేసింది కాబట్టి ఆయన అవతరించారు. అక్కడి నుంచి సన్యాసం అనేది ఒక పరంపర, ఒక ప్రణాళికగా కొనసాగుతూ వచ్చింది. బట్ వేరాస్ ప్రతి గృహస్థు ఒక సన్యాసిగా లేకపోతున్నాడు. అర్థమైంది? సన్యాసి అంటే వదిలినవాడు కాదు, ఎదిగినవాడు సన్యాసి. వదిలేసి వీళ్ళు కూర్చున్న లోపల తలలు బోడులైనా అయ్యే ప్రాబ్లమ్స్ నౌ యు కెన్ సీ ఆల్ ఓవర్ కదా, ప్రాబ్లమ్స్. కాబట్టి సన్యాసం అంటే వదలడం కాదు, ఏంటి? ఎదగడం. ఎదగడం అంటే లోపల ఎరగడం, లోపల వాస్తవికతను గుర్తించడం.
సత్యం వైపుకి తిరగడం, అది సాధన ద్వారా సాధ్యమవుతుంది. దాని గురించి సాధన క్యాంప్ అది ఎప్పుడు ఏంటి ఎక్కడ పెడతాము, ఆ 7 రోజులు ఒక సాధనతో ఒక ట్యూన్తో ఒక వ్యక్తి ట్యూన్ అవ్వాలి. దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీకు మెయిల్ ద్వారా పెడతాను. సో మీ మెయిల్ ఐడి అంతా కూడా ఇక్కడ ఇస్తే, సో విల్ హ్యావ్ ఇట్. శ్రీపీఠం నుంచి మీకు మెయిల్ వస్తుంది, మీరందరూ దాన్ని చూడొచ్చు. సో మీ మెయిల్ ఐడి మీరు కెన్ లీవ్ యువర్ మెయిల్ ఐడి. థ్యాంక్ యూ.